అలాంటి సీజనల్ వ్యాధుల నుంచి మనం సో మనం ఈ యొక్క పంచ తులసి అనేది తీసుకోవాలి డైలీ. సో ఏంటంటే ఈ పంచ తులసిలో మనకి 5 రకాల తులసిలు ఉంటాయి. ఇక్కడ చూస్తే మనకి ఇందులో కనిపిస్తూ ఉంటది. సో ఇక్కడ మనకి కృష్ణ తులసి, రామ తులసి, శుక్ల తులసి, వన తులసి, కర్పూర తులసి. సో తులసి అంటే తెలుసు మనకి అనేక రకాల ఇందులో యాంటీబయాటిక్స్ ఉంటాయి. సో మనకి శరీరానికి కావాల్సినటువంటి యాంటీబయాటిక్స్ అందిస్తుంది. సో మనకి సీజనల్ వ్యాధులు రాకుండా ఈ యొక్క తులసి అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువగా కాఫ్ కానీ అంటే దగ్గు కానీ ఇంకా జలుబు లాంటి ఎవరైతే దీనికి బారిన పడతా ఉంటారో తొందరగా వారికి మంచిగా ఉపయోగపడుతుంది, ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. సో ఇది ఏంటంటే డోసేజ్ వచ్చేసి మనకి 1 నుంచి 2 డ్రాప్స్. సో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, లేదంటే టీలో కూడా ఉపయోగించవచ్చు. టీ తాగుతున్నాం, సో టీ తాగేటప్పుడు మనం 1 లేదా 2 డ్రాప్స్ మనం టీలో వేసుకుని కూడా తాగొచ్చు. అదేవిధంగా లస్సీ, జ్యూస్, ఇంకా అదర్ ఏదైనా ఒక లిక్విడ్ లో మనం తీసుకోవచ్చు దీన్ని. సో ఇప్పుడు నేను వాటర్ లో తీసుకుంటా ఉన్నాను. చూడండి, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఓకే, సో ఇందులో మనకి ఇది పంచ తులసి చూడండి ఈ రకంగా ఉంటుంది. ఓకే, 30 ml ఉంటుంది. సో ఇందులో గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇందులో మనం పంచ తులసి వేద్దాం, ఒక 2 డ్రాప్స్. ఎస్, 2 డ్రాప్స్ వేసాను. ఒక చిన్న కట్టెపల్లతోటి జస్ట్ మిక్స్ చేద్దాం. ఓకే, నౌ టేక్. Srimpriji, good morning students, good morning all leaders. So thank you leaders, thank you so much. ఎందుకంటే ఇప్పుడు సీజన్ లో మనకు వచ్చే ఎక్కువ డిసీజ్ ఏంటంటే జలుబు చేస్తూ ఉంటది. సో ఎక్కువగా వర్షంలో తడుస్తూ ఉంటాం. సో ఇలాంటి జబ్బు కానీ జలుబు కానీ దగ్గు కానీ ఇవన్నీ రాకుండా ఈ యొక్క పంచ తులసి అనేది తీసుకోవచ్చు. ఓకే అండి, దీని ఎంఆర్పి వచ్చేసి మనకి 210 ఉంటుంది. మనకి ఐడి మీద 175 రూపాయలకి మనకి వస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే, సో ఎవరైనా డిసీజ్ అండ్ ట్రీట్మెంట్ ఎవరైనా చెప్తారా డైలీ? ఎందుకంటే మనం బ్రాండ్స్ తరఫున చెప్పుకుంటున్నాం కదా, సో వాళ్ళకి అందరికీ అవకాశం రాకపోయి ఉండొచ్చు. సో మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేసి డిసీజ్ అండ్ ట్రీట్మెంట్ చెప్పొచ్చు, లేకుంటే ఏదైనా సప్లిమెంట్స్ గురించి చెప్పొచ్చు. అవకాశం అండి, ఈరోజు అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళందరికీ కూడా. సో ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. కవిత శ్రీనివాస్ మేడం, అడ్మిట్ చేసి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ సార్. శ్రీప్రిజీ, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మేడం. ఆమ్ల అలవేరా గురించి చెప్పండి.
సూపర్ మేడం. ఆమ్లా ఆలోవెరా సూపర్. సో ఓకే, కంటిన్యూ చేస్తారా? చేసాను సార్. కొంచెం చెప్తాను సార్. ఎస్ మేడం, చెప్పండి. ఇంకా నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చెప్పింది గోవిందమ్మ సార్. ఆమెకి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నాకు అప్లైన్ వచ్చేసి లక్ష్మణ్ మంజుల మేడం సార్. అలాగే మా మెంటర్ వచ్చేసి శిరీష నరసింహ సార్. అలాగే ఇంత పెద్ద మంచి ప్లాట్ఫామ్ ను నాకు పరిచయం చేసినందుకు వాళ్ళకి థ్యాంక్ యూ సార్. అలాగే నా జన్మ మొత్తం నేను వాళ్ళకి రుణపడి ఉంటాను సార్. వాయిస్ ఓకేనా సార్? హలో సార్. ఎస్ క్లియర్, సూపర్, కంటిన్యూ. ఆమ్లా సార్. ఉసిరికాయ సాధారణంగా భారతీయ గూస్బెర్రీ అంటారు. చెట్ల బెర్రీలు అంటే వాటి వైద్య లక్షణాల కారణంగా ఔషధ సూత్రీకరణలకు సులభంగా ఉపయోగించబడతాయి. ఉసిరి చెట్టు చిన్న బెర్రీలను కలిగి ఉంటుంది. ఇవి గుండ్రంగా మరియు పసుపు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలకు కారణంగా దీన్ని సూపర్ ఫుడ్ గా పేర్కొన్నారనమాట. పురాతన ఆయుర్వేదంలో ఉసిరిని పుల్లని, నర్స్, అమరత్వం మరియు తల్లి వంటి వేరు పేరుతో పిలుస్తారు. ఉసిరి యొక్క ఒక ప్రత్యేకత రుచి లక్షణం ఘాటైన ఆస్టిజెంట్, తీపి, చేదు, పులుపు మరియు ఇది కాకుండా 5 విభిన్న రుచులతో నిండి ఉంటుంది. ఇది మనసు మరియు శరీరం యొక్క మెరుగైన ఆరోగ్యాన్ని ఉంచడంలో సహాయపడుతుంది. అందుకే దీన్ని దివ్య ఔషధం అంటారు. సంస్కృతంలో ఉసిరిని అమలాకి అని పిలుస్తారు, అంటే జీవితం యొక్క అమృతం. అలాగే ఔషధ ప్రకటన ఆమ్ల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు. ఉసిరి ఆమ్లాన్ని తీసుకోవడం వల్ల మనకు అధికపోటు తగ్గుతుంది. డయాబెటిస్ లో పనిచేస్తుంది. ఉసిరి మరియు జీర్ణక్రియకు పనిచేస్తుంది. ఉసిరి మరియు మానసిక ఆరోగ్యంగా ఉంటుంది. ఉసిరి మరియు బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. ఉసిరి నూనె మరియు జుట్టు ఆరోగ్యం కోసం, ఆరోగ్యమైన కళ్ళు, ఆమ్ల మరియు పాలిసిస్టిక్ ఓవర్సీస్ సిండ్రోమ్. ఉసిరి మరియు చర్మ ఆరోగ్యం కోసం, ఆమ్ల ఉత్పత్తులు మరియు వాటి సిఫారసు మోతాదులు. ఉసిరిని తీసుకునేటప్పుడు జాగ్రత్తలు. కొంతమంది అలర్జీ వ్యక్తులు ఆమ్ల ఉత్పత్తులను తీసుకోవడం వలన రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది. డయాబెటీస్ పేషెంట్ కోసం ఆమ్ల సరైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే దాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి. ఉసిరి రసం యొక్క మోతాదు చర్మ పొడిబారడానికి దారితీస్తుంది. దగ్గు లేదా తీవ్రమైన కఫ సమస్యల్లో ఆమ్లాన్ని తీసుకుంటే కఫ సమస్య తగ్గుతుంది. శస్త్రచికిత్స సమయంలో మరియు తర్వాత ఆమ్ల సిఫారసు చేయబడదు, ఎందుకంటే ఇది రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది. అలోవెరా సార్ నిరూపితమైన పునర్జీవన వైద్యం మరియు ఓదార్పు లక్షణాలతో మొక్క. ఇది 20 కంటే ఎక్కువ ముఖ్యమైన అమైనో ఆమ్లాలు మరియు కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలను కలిగి ఉంటుంది. మెగ్నీషియం మరియు సోడియం ఇందులో ఎంజైమ్లు, విటమిన్లు, పాలిసాకరైడ్లు, నత్రజని మరియు ఇతర భాగాలు. ఇది సరైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. అనేక సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. మలబద్ధకం, ఆమ్లత్వం మరియు కాలేయ బలహీనత, ఇది చర్మ వ్యాధులకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. జుట్టు సంబంధిత సమస్యలకు అనుకూలంగా 1 లేదా 2 క్యాప్సూల్స్ రోజుకు 2 సార్లు వేసుకోవచ్చు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్. సో 2 సప్లిమెంట్స్ కూడా వండర్ఫుల్ సప్లిమెంట్ అలోవెరా ఆమ్లా. సో సూపర్ మేడం. సో ఇంకా బాగా సూపర్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నరేష్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ రామారావు సార్. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒకటి సబ్జెక్ట్ చెప్దాం అనుకుంటున్నాను సార్. ఓకే, సూపర్. ఒక పిక్ పెడతాను సార్. ఆ పిక్ మీరు ఓకే దాన్ని షేర్ చేయండి. ఛాంపియన్ లో పెడతారా? ఛాంపియన్ లో పెడతాను సార్. ఓకే, పెట్టండి. సో గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో అందరూ కూడా యాక్టివ్గా ఉండండి, ఎందుకంటే ఈ సమయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
సో సమయమే మన పెట్టుబడి, సమయం మన ఆదాయం. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏ పాయింట్స్ వస్తున్నాయో రాసుకొని దాన్ని ఫాలో అవుదామండి. సో ప్రతి ఒక్కరు కూడా. ఓకే పెట్టండి సార్. ఓకే సార్, ఓకే చూస్తాం సార్. ఇది హార్ట్ గురించా? అవును సార్, ఎల్ అర్జున్. ఎస్ ఎస్, ఓకే. ఎస్ సార్, స్క్రీన్ షేర్ అయిందా? షేర్ అయింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్, కంటిన్యూ. ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ లీడర్స్. మనము ఇప్పుడు ఎల్ అర్జునైన్ గురించి తెలుసుకుంటున్నాము. ఎల్ అర్జునైన్, దీని యూసేజ్ ఏంటి, దీని బెనిఫిట్స్ ఏంటి, దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నాము. ఓకే, మనం సాధారణంగా చూసే ప్రాబ్లము హై బ్లడ్ ప్రెషర్ అండి. ప్రతి 5గురిలో మనము ఒకరికి హై బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ అనే ప్రాబ్లమ్ ని మనం చూస్తున్నాము. అయితే ఈ హై బీపీ అనేది కంట్రోల్ లో ఉండాలంటే మనం ఏం చేయాలంటే మన బాడీలో న్యూట్రిక్ యాసిడ్ అనేది చాలా ముఖ్యము, అవసరం కూడా. అయితే ఈ న్యూట్రిక్ యాసిడ్ అనేది ఎందుకు తగ్గుతుంది అంటే, తగ్గి తద్వారా బీపీ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తున్నాయంటే మన డైలీ వారి దినచర్యలో భాగంగా మనకున్న అలవాట్లనే చెప్పవచ్చు. ఆ అలవాట్లు ఏంటి అంటే చూస్తే ఆల్కహాల్ అలవాటు ఉండడం ద్వారా ఈ బీపీ ప్రాబ్లమ్స్ అనే న్యూట్రిక్ యాసిడ్ అనేది తగ్గుతుంది. అలాగే పొగాకు వాడడం ద్వారా ఈ న్యూట్రిక్ యాసిడ్ తగ్గుతుంది. లేదా స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. అలాగే ఫిజికల్ యాక్టివిటీస్ తక్కువగా చేసే వాళ్ళకు ఈ న్యూట్రిక్ యాసిడ్ అనేది తగ్గుతుంది. అలాగే డైట్ ని సరిగా పాటించకపోయే వారికి కూడా ఈ న్యూట్రిక్ యాసిడ్ అనేది తగ్గుతుంది. అలాగే వేరే వేరే డిసీజెస్, వాళ్ళకి ఏదైనా డిసీజెస్ ఉండడం ద్వారా కూడా ఈ న్యూట్రిక్ యాసిడ్ అనేది తగ్గి తద్వారా బీపీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అందుకనేసి మన వెస్టీజ్ లో గౌతమ్ వాలీ సార్ గారు ఈ ఎల్-అర్జినైన్ ప్రొడక్ట్ ని తీసుకోవడం జరిగింది. ఇది ఒక ఎల్-అర్జినైన్ ప్రొడక్ట్, ఇది ఒకటి రెవల్యూషనరీ ప్రొడక్ట్ అని చెప్పవచ్చు. ఈ వెస్టీజ్ ఎల్-అర్జినైన్ బెస్ట్ ప్రొడక్ట్ అండి. ఇది మంచి గుడ్ టేస్ట్ ఉంటుంది. అలాగే మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఈ ఎల్-అర్జినైన్ వల్ల ఉన్నాయండి. ఇది ఒకటి. ఇంకో టోటల్ గా చెప్తే పవర్ఫుల్ సపోర్ట్ ఫర్ ద కార్డియోవాస్కులర్ సిస్టమ్ అనేది కూడా చెప్పవచ్చు. కార్డియో అంటే గుండె, వాస్కులర్ అంటే రక్తనాళం. అంటే గుండెలోని రక్తనాళాలకు ఇది పవర్ఫుల్ సపోర్ట్ అని చెప్పవచ్చు. అయితే దీంట్లో ఏమేమి మినరల్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి అంటే దీంట్లో ఒక 8 రకాల విటమిన్స్ అనేవి మనకు దీంట్లో లభిస్తున్నాయి సార్. ఆ విటమిన్స్ ఏంటి అంటే విటమిన్ B6 అనేది దీంట్లో ఉంది. అలాగే విటమిన్ B12 అనేది దీంట్లో ఉంది. అలాగే ఫోలిక్ యాసిడ్ అనేది దీంట్లో ఉంది. అలాగే లైసోఫిల్ అనేది దీంట్లో ఉంది. అలాగే గ్రేప్ స్కిన్ అంటే నల్ల ద్రాక్ష అనేది దీంట్లో ఉంది. అలాగే బీట్ జ్యూస్ అనేది దీంట్లో ఉంది. అలాగే విటమిన్ K2 అనేది ఉంది. విటమిన్ D3 అనేది, అంటే ఈ 8 రకాల ఇంగ్రీడియంట్స్ తోటి ఇది తయారు చేయడం జరిగింది. అయితే ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తామని చూస్తే విటమిన్ B6 కానీ, విటమిన్ B12 కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ ఏం చేస్తుందంటే మనకు హార్ట్ డిసీజ్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అని చెప్పవచ్చు. ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని ఇది న్యాచురల్ గా తగ్గిస్తుంది ఈ 3 ఇంగ్రీడియంట్స్. అలాగే ఇంకోటి ఏమనుకున్నాము మనము, లైసోపిన్ అనుకున్నాము. ఈ లైసోపిన్ ఏం చేస్తుందంటే, ఈ న్యూట్రిషన్ ఏం చేస్తుందంటే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది, పెంచుతుంది. పెంచడం ద్వారా తద్వారా మన రక్తనాళాలలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఉండకుండా చేస్తుంది. హార్ట్ హెల్త్ కి మంచి ఇంప్రూవ్మెంట్ ని ఈ లైసోపిన్ అనేది అందిస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి గ్రేప్ స్కిన్ ఎక్స్ట్రాక్ట్. ఈ గ్రేప్ స్కిన్ ఎక్స్ట్రాక్ట్స్ లో దీనిలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయండి. ఇది గుండెలోని రక్తనాళాలను స్ట్రాంగ్ గా అంటే బలంగా చేస్తుంది. అలాగే బీట్ జ్యూస్ లో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం న్యూట్రిక్ యాసిడ్ అవసరం అనేది. ఈ బీట్రూట్ జ్యూస్ లో న్యూట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ న్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి మన బ్లడ్ ప్రెషర్ ని రెగ్యులేట్ చేస్తుంది.
రెగ్యులేట్ చేసి హార్ట్ డిసీజ్ కి రావడానికి కారణమయ్యే రిస్క్ కూడా ఈ బీట్ జ్యూస్ అనేది తగ్గిస్తుంది. అలాగే ఇంకొకటి ఏమనుకున్నామంటే విటమిన్ K2 అనుకున్నాము. ఇది మన బాడీలో బోన్స్ కి కాల్షియాన్ని విటమిన్ K2 అందిస్తుంది. అలాగే మన బోన్స్ లో కాల్షియం ని ఎస్కేప్ కాకుండా ఈ విటమిన్ K2 అనేది అందిస్తుంది. అలాగే ఇంకోటి విటమిన్ D3 అనుకున్నాము. విటమిన్ D3 ఏం చేస్తుందంటే అందరికీ తెలుసు విటమిన్ D3 అనేది సూర్యరశ్మి నుంచి వస్తుంది. అలాంటి విటమిన్ D3 అనేది కూడా ఈ ఎలార్జినైన్ లో ఉండడం జరిగింది. ఇది కూడా కాల్షియం అబ్జర్వేషన్ కి పెంచుతుంది. అలాగా ఓవరాల్ గా చూసుకుంటే ఇది మన బాడీకి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే బీపీని రెగ్యులేట్ చేస్తుంది. ఇంకొకటి హార్ట్ ని యంగ్గా ఉంచడానికి ఎలార్జిన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే మూడవది సెక్సువల్ సామర్థ్యాన్ని కూడా ఇది పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ ని ఇది పెంచుతుంది. అలాగే రికవరీ టైమ్స్ తగ్గిస్తుంది. అంటే ఏదైనా వేరే డిసీజెస్ కానీ వేరే ఆపరేషన్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ తోటి బాధపడే వాళ్ళకి ఈ ఎలార్జిన్ అనేది మనం ప్రిఫర్ చేయడం ద్వారా వాళ్ళకు తొందరగా రికవరీ కావడానికి ఎలార్జిన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకు నరాల వీక్నెస్ ని తగ్గిస్తుంది. అలాగే వెరికోస్ ను కూడా ఎలార్జిన్ తగ్గిస్తుంది. అలాగే క్రోనిక్ పెయిన్స్ అనగా బ్యాక్ పెయిన్ కానీ మొకాల నొప్పులు కానీ ఇలాంటి నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా ఎలార్జిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇది ఎవరెవరు వాడకూడదు అనేది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఇది ఎలార్జిన్ ఎవరికి ఇవ్వద్దు అనేది అందరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆస్తమా పేషెంట్లకు ఈ ఎలార్జిన్ అనేది ఇవ్వకూడదండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే బ్లడ్ థిన్నర్ అంటే బ్లడ్ పలచబడడానికి కొంతమంది బయట హాస్పిటల్స్లలో మెడిసిన్ తీసుకొచ్చుకొని వాడుతుంటారు. వాళ్లకు ఈ ఎలార్జిన్ అనేది మనం ప్రిఫర్ చేయకూడదు. అలాగే హార్ట్ లో పేస్ మేకర్ మిషన్ అంటే స్టంట్స్ చేస్తారు. హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి స్టంట్స్ చేస్తుంటారు. స్టంట్స్ చేసిన వాళ్ళకు ఈ ఎలార్జిన్ అనేది ప్రిఫర్ చేయకూడదు. అయితే దీని యూసేజ్ ఎట్లా అంటే యూసేజ్ చూద్దాము. యూసేజ్ వచ్చేసి 200 ml గోరువెచ్చటి నీళ్ళలో ఒక శాషెస్ ని కలుపుకొని తాగాలండి. ఇది తాగేటప్పుడు గాజు గ్లాస్ లో మాత్రమే దీన్ని తీసుకోవాలి. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం ద్వారా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కలుగుతుంది. ఓకే సార్. దీని ఎంఆర్పి రేట్ వచ్చేసి 1515 రూపాయలు ఉందండి. డిపి ప్రైస్ వచ్చేసి 1320 రూపాయలు ఉంది. దీని టీవీస్ వచ్చేసి 44 టీవీలు ఉన్నాయండి. థ్యాంక్ యూ సార్. నేను చెప్పింది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు చిన్న అవకాశం ఇచ్చినాను. Yes, thank you sir. Thank you so much sir. Super. So allergy 9. సో డిసీజ్ వచ్చిన వాళ్ళు కానీ రాకుండా మనం ఎలాంటి డిసీజ్ అంటే ఈరోజు సార్ చెప్పినటువంటి గుండె జబ్బులు రాకుండా, బీపీ షుగర్లు పెరగకుండా, బీపీలు పెరగకుండా, సో మనం ఈ యొక్క సప్లిమెంట్స్ అంటే ఈ యొక్క ఎలర్జీ 9 తీసుకోవడం వల్ల మనం అలాంటి రోగాల నుంచి, డిసీజ్ నుండి మనం కాపాడుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఎలర్జీ 9 అనేది ఖచ్చితంగా యూజ్ చేయండి. యూజ్ చేసి మంచి ఆరోగ్యాన్ని తీసుకోవాలని కోరుకుంటూ సార్ సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓకే, ప్రేమ్చంద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ వాయిస్ ఓకేనా? ఎస్ సార్ సూపర్. ఒకసారి మీకు ఇది మీకు పంపించండి పర్సనల్గా. ఓకే, అది అప్పుడు షేర్ చేయండి. షేర్ అయిందా? ఓకే సార్. ఓకే, కొంచెం సౌండ్ వస్తుంది సైడ్ నుంచి, కొంచెం సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తుందా? జస్ట్ ఓకే, ఆగిపోతుంది వస్తుంది. ఓకే సార్. ఇప్పుడు ఓకేగా? ఓకే సార్. ఓకే, కంటిన్యూ. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి లీడర్స్ ఒకసారి చూడండి. సో ఎర్లీ మార్నింగ్
మన వాళ్ళు ఎక్కువ మంది యాడ్ అవ్వట్ల. సో మీకు ఎర్లీ మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, చెప్పిన టాపిక్ ఈజీగా అర్థమవుతుంది. సో ఎక్కువ మందిని యాడ్ చేయించుకోవడానికి ప్రయత్నించండి ఎర్లీ మార్నింగ్. సో ఎర్లీ మార్నింగ్ చాలా యాక్టివ్గా ఉంటుంది, అది చెప్పేది కాదు. సో మీ అందరికి తెలుసు ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుందని. సో అది నిద్రపోయే వాళ్ళకి మనం ఏం చెప్పలేము. సో ఒకసారి చూడండి. వై మోస్ట్ పీపుల్ విల్ నెవర్ బీ రిచ్. సో ఎందుకు ఎందుకు అవ్వలేకపోతున్నారు రిచ్? కారణాలు అనేది మనందరికీ తెలిసినవే, బట్ ఇంకోసారి చూద్దాం. సో ఈ లైఫ్ ఎందుకు ఎక్స్ట్రాడినరీ లైఫ్ లీడ్ చేయలేకపోతున్నారు, ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు? సో ఒకసారి చూడండి. బిలీవింగ్ ఏ 9 to 5 జాబ్ ఈజ్ ది ఓన్లీ వే ఇన్ లైఫ్. సో మనకున్న ఫస్ట్ దౌర్భాగ్యం ఏంటంటే జాబు. సో అది నమ్ముతారు ఇంకంత. ఇప్పటికైనా సరే జాబే లైఫ్ అని నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎంతోమంది. సో నువ్వు బిజినెస్ చేస్తున్నా సరే పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎవడో ఒక సందర్భంలో ఎప్పుడు జాబ్ అనేది ఒక సెక్యూరిటీ అనే ఫీలింగ్లోనే ఉన్నారు ఇప్పటికి చాలామంది. సో జాబ్ అనేది ఒక సెక్యూరిటీ అనే ఫీలింగ్లోనే ఉన్నారు, అంటే నమ్ముతారు ఇంకంతే. ఎందుకు అనేది ఉండదు. ఇప్పుడు దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నారంటే పర్టికులర్ రీజన్స్ ఉండవు. సో రీజన్స్ ఉండే వాళ్ళకి ఉండొచ్చు. దేవుడితో డీల్ చేసుకుని బిజినెస్ మాట్లాడుకునే వాళ్ళకైతే రీజన్స్ ఉంటాయి. సో దేవుడితో కూడా డీల్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు చాలామంది. సో మీకు తెలుసో తెలీదు. సో అలాగే నమ్మకం. సో జాబ్ అనేది ఒక నమ్మకం, ఇది వాళ్ళ ఒపీనియన్లో. సో మెయిన్ ఈ థాట్ ఉండటం వల్లనే ఎక్కువ మంది రిచ్ లైఫ్, ఎక్స్ట్రాడినరీ లైఫ్ లీడింగ్ అనేది చేయలేకపోతున్నారు. వాళ్ళు నమ్ముతారు ఇంకంటే జాబ్ అనేది ఒక సెక్యూరిటీ. సో వాళ్ళు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక గూగుల్ CEO అయితే ఒక 250 కోట్లు 350 కోట్లు ఏమో వస్తాయి ఇయర్లీ. సో తర్వాత షేర్స్ ఉంటాయి. సో టోటల్గా కలుపుకుంటే ఒక 600-750 crores. సో ఎంతమంది CEOలు అవ్వాలి? కంపెనీకి ఎంతమంది CEOలు అవ్వాలి? చాలా ఎలిగేషన్స్ ఉంటాయి వీటిల్లో కూడా. సో ఎందుకు అయ్యారు ఏందనేది ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగింది సుందర్ పిచాయ్కి సంబంధించి. సో అప్పట్లో ఏదో కొన్న ఇష్యూస్ వల్ల అతనికి సపోర్టర్స్ అతన్ని CEO చేశారు. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఎన్నో ఉంటాయి. సో అవి ఇన్నర్గా జరిగాయి. సో అందరికీ అలాంటి లైఫ్ వస్తుంది, అలాంటి లీడ్ వస్తుంది అనేది ఉండదు. సో ఎంత సంపాదించినా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏది చెప్తే అది వినాలి, తప్పదు. సో 650 కోట్లు సంవత్సరానికి వచ్చినా వినాల్సిందే. అవతలోడు చెప్పింది జాబ్, ఎవరైతే ఫౌండర్స్ ఉంటారో, చైర్మన్స్ ఉంటారో, సో వాళ్ళు చెప్పింది వినాలి, ఫైనల్ అదే. సో జాబ్ అనేది మన వాళ్ళ ఒపీనియన్లో ఒక నమ్మకం, అదే జీవితం అని ఆ థాట్లో ఉండటం అదొకటి మెయిన్. సో అందుకనే రిచ్ లైఫ్ని లీడ్ చేయలేకపోతున్నారు. వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే మనం రిచ్గానే ఉన్నామనే ఫీలింగ్లో ఉంటారు. సో రియాలిటీని గమనించాలి. అసలు ఏంది వాస్తవాన్ని ఏంది అనేది గమనించాలి మీరు. సో ఎప్పుడు ఒక వే ఆఫ్ థింకింగ్లో ఉంటూ ఏదో ఆలోచించడం కాదు. వాస్తవం, మన జీవితం వాస్తవం ఏంటిది, సో ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నాం అనేది ముఖ్యం అక్కడ. సో రియాలిటీలోకి రావాలి. సో ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, రియాలిటీ ఏంటి? సో మనం సంపాదిస్తున్నదంతా రిచ్ లైఫ్ కాదు. సో నార్మల్ లైఫే లీడ్ చేస్తున్నాం. సో రిచ్ అని మనం అనుకుంటున్నాం. సో అది జాబ్ వల్ల జరగదు. సో అందుకనేది వాస్తవాలని ఒప్పుకోగలగాలి. సో ఒప్పుకున్నప్పుడే ఇలాంటివి వస్తాయి. సో ఫస్ట్ అనేది అదండి, జాబ్ అనేది ఎక్కువ మందికి బిలీఫ్ అనమాట. సో దానివల్ల కూడా ఇలా జరుగుతుంది. సో సెకండ్ వచ్చేసి మేకింగ్ కెరియర్ చూజ్ బేస్డ్ ఆన్ సొసైటీ అండ్ పేరెంట్స్. ఇది ఒక విచిత్రం అనమాట. తల్లిదండ్రులకి, సొసైటీకి, వీటిని బేస్ చేసుకొని వాడి కెరీర్ని బిల్డ్ చేసుకుంటాడు. ఇది ఒక విచిత్రం అనమాట. సో వాడికి నచ్చింది చేయటం కాదు. సరే తల్లిదండ్రులు అంటే తీసేయండి, తల్లిదండ్రులు సరే చదివించారు కాబట్టి సో వాళ్ళ కోరికలు తీర్చడం కూడా న్యాయం ఉంది, ఓకే, అది పక్కన పెట్టండి. సొసైటీ
ఓకే, సొసైటీ కోసం నువ్వు ఏది నీ కెరీర్ని బిల్డ్ చేసుకుంటున్నావు. ఓకే, సొసైటీ గురించి కూడా చూడండి ఒకసారి. ఇప్పుడు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ, సో ఇలాంటి క్యాడర్స్ ఓకే, సో వాళ్ళు ఎవరి కింద చేసినా ఐఏఎస్ కానీ లేకపోతే ఇంకెవరైనా హై క్యాడర్స్ కానీ, సో సమాజానికి కొంత సేవ చేస్తున్నారు. సో అది ఓకే, తీసేయండి. సో అందరికీ ఐఏఎస్లు వస్తున్నాయా, ఐపీఎస్లు వస్తున్నాయా? ఎక్కువ ఏం చేస్తున్నారు? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా. పోనీ డాక్టర్స్, ఓకే డాక్టర్స్ అయినా బాగాలేదు. సో యూజ్ ఆఫ్ మనీ, అది కూడా ఎలా జరుగుతుంది? మా అమౌంట్ అనేది లక్షలు ఖర్చు అవుతుంది, పేషెంట్స్ అయినా ఏవైనా. సో వీరి కెరీర్ ఎలా బిల్డ్ చేసుకుంటారంటే సొసైటీని పేరెంట్స్ని బేస్ చేసుకుని కెరీర్ బిల్డింగ్ అనేది ఉంటుంది. సో అలా కాదు, అసలు వాస్తవానికి నీకున్న టాలెంట్ ఏంది, నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఇదే మెయిన్. సో నీ బ్రెయిన్లో ఉన్న థాట్స్ని నువ్వు ఇంప్లిమెంటేషన్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో ఒకే థాట్ అని కాదు, 2 థాట్లని కాదు, 3 కాదు, 10 కాదు, ఏదైనా. సో మల్టిపుల్ థాట్స్ ఉండటంలో తప్పు లేదు, మల్టిపుల్ గోల్స్ ఉండటంలో తప్పు లేదు. నీకు చేసే టాలెంట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, సో మల్టిపుల్ వర్క్ చేసే ఇంట్రెస్ట్ ఉంది, సో ఇంప్లిమెంటేషన్ చేయి, ఇబ్బంది లేదు. సో సొసైటీని పేరెంట్స్ని బిల్డ్ చేసుకొని, సో వాళ్ళ కెరీర్ అనేది ఉంటుంది. కొంతమంది ఆలోచన విధానం అట్లా ఉంటుంది. అంటే పేరెంట్స్ చెప్పిందో లేకపోతే సొసైటీ అంటే ఇంకా వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంకెవరైనా. సో అది మంచిది, ఇది మంచిది. సో నువ్వేమనుకుంటున్నావు మెయిన్ అది ఆలోచించు. ఇప్పుడు వాళ్ళ గురించి నువ్వు చేస్తున్నావు, బాగానే ఉంది, పేరెంట్స్ కాబట్టి చేయొచ్చు. సో నీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, నీ తలకాయ ఉంది కదా, నీకు పని చేస్తుంది అప్పుడప్పుడు నేను ఇది చేయాలని. సో అది దాని గురించి ఏంది, అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఇది ముఖ్యం. సో థర్డ్ చూడండి, బీయింగ్ టూ స్కార్డ్ ఆఫ్ ఫెయిల్యూర్ టు డూ ఎనీథింగ్. అతిగా భయపడడం, ఫెయిల్యూర్ని చూసి కానీ, ఫెయిల్యూర్ వస్తుందేమో అని ముందుగానే, అంటే ఓడిపోతాం అనే ఒక థాట్ ముందుగానే, ఏం మొదలు పెట్టగానే. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అనుకున్నది చేయడానికి ముందు ఎస్టిమేషన్స్ అనేది ఉంటాయి. సో ఇది వర్కౌట్ అవుద్దా, సో ఎలా వర్కౌట్ అవుద్ది, వీటి క్వశ్చన్స్కి నీకు ఆన్సర్ రావాలి. మెయిన్ క్వశ్చన్స్ రేజ్ అవ్వాలి, వాటికి ఆన్సర్ రావాలి. సో దాని రిజల్ట్ మీద ఒక నార్మల్ థింకింగ్ అనేది ఉండాలి, కానీ డీప్ థింకింగ్ అవసరం లేదు. సో నువ్వు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మనదే ఉంది. సో ముందుగానే నీకు క్వశ్చన్స్ వచ్చినాయి, ఓకే ఈ కెరీర్ ఎలా ఉంటుంది, బాగానే ఉంటుందా లేదా, సో అన్నిటికీ నీకు ఆన్సర్ దొరికింది. సో నువ్వు ఫలితాన్ని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది లేట్ అయిద్దని నీకు తెలిసింది, క్వశ్చన్ వచ్చింది, ఆన్సర్ వచ్చింది. సో ఇది 2 years టైం పడుతుంది టీం బిల్డ్ చేసుకోవాలని. సో నేను టీం బిల్డ్ చేయగలుగుతానా, మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత కూడా 2 సంవత్సరాలు అంత పెద్ద టీం వస్తుందా, అంత బిజినెస్ జరుగుద్దా, చేయగలుగుతానా? సో ఇది లాంగ్ టైం పట్టుద్దని ఒకటి ఉంది, ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది. సో ఇంకా ఆలోచించడం అనవసరం కదా, ముందుగానే మొదలు పెట్టాలి. దాని ఫలితం అనేది నువ్వు ఎఫర్ట్ పెట్టే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఎంత దాని మీద ఎఫర్ట్ పెడుతున్నావు అన్న దాని మీద బేస్ అయి ఉంటుంది. నువ్వు ఎఫర్ట్ పెట్టకపోతే రాదు. ఎఫర్ట్ పెట్టకపోతే, దాని మీద స్పెండ్ చేయకపోతే టైం అనేది, మనీ అనేది, సో ఎందుకు వస్తుంది, ఫలితం రాదు. నువ్వు ఫలితం గురించి ఎక్కువ ఆలోచించకూడదు. నువ్వు దానికి సంబంధించిన ఆ టైమింగ్ అనేదో లేకపోతే మనీ అనేది దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావా లేదా అనేది ముఖ్యమేడ. చేస్తే ఖచ్చితంగా వచ్చిద్ది, ఎఫర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా వచ్చిద్ది. నువ్వు దాని గురించి ముందుగానే ఆలోచించాల్సిన అవసరం లేదు ఫలితం గురించి. సో అందుకనే ముందుగానే ఇలాంటి ఆలోచనలు అవి ఎక్కువ మంది చేస్తుంటారు. 4th చూడండి, టాకింగ్ అవాయిడ్ ఫ్రమ్ అన్సక్సెస్ఫుల్ పీపుల్, టేకింగ్ అడ్వైజ్ ఫ్రమ్ అన్సక్సెస్ఫుల్ పీపుల్. సో ముఖ్యంగా అన్సక్సెస్ కానీ పీపుల్స్ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర నుంచి అడ్వైజెస్ అనేది తీసుకుంటారు ఎక్కువ మంది. సో నీకు సక్సెస్ అయిన పీపుల్స్ తక్కువ మంది ఉండేది.
ఎందుకంటే వాళ్ళు ఎఫర్ట్ పెట్టిన ఆ, ఆ, పద్ధతులు కానీ విధానాలు కానీ సో వాళ్ళకి సరిపోతుంది. సో అన్సక్సెస్ఫుల్ అయిన పీపుల్స్ దగ్గర నుంచి సో వాళ్ళ అనుభవం అయితే తీసుకోవచ్చు, సలహాలు వర్కౌట్ కావు. ఎందుకంటే గతంలో ఉన్నదానికి ప్రజెంట్స్కి సంబంధం లేదు. ప్రజెంట్స్ ఫ్యూచర్ అనేది టోటల్గా ఒక్కొక్క వ్యక్తుల విధానం కానీ వీళ్ళు అనేది చేంజ్ అయిపోతుంది. మైండ్ సెట్ అనేది మారుతూ ఉంది. ప్రెజెన్స్ అనేది మైండ్ సెట్ చేంజ్ అవుతూ ఉంది. సో మన బిజినెస్లో ఫ్లక్చువేషన్స్ కూడా ఇప్పుడున్న వ్యక్తుల మనస్తత్వానికి వాళ్ళ ఆలోచన విధానానికి తగ్గట్టుగా మన టాకింగ్ స్కిల్స్ రావాలి. మన కన్విన్స్ చేసే విధానంలో చాలా చేంజెస్ ఉన్నాయి. సో ఈ స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి మనం ఇప్పుడున్న వ్యక్తులకి అనుగుణంగా. సో అప్పటి వ్యక్తుల సంగతి తీసేయండి, 4-5 years బ్యాక్ లేకపోతే కరోనా టైంలోనో ఒక విధానం ఉంది. బట్ ఆఫ్టర్ కరోనా చాలా చేంజెస్ వచ్చినాయి, ఇంకా చాలా మార్పులు అనేవి ఇంకా ఎక్కువ వచ్చినాయి. సో వాళ్ళకి తగ్గట్టుగా మనం ప్లాన్ చెప్పడం, సో వాళ్ళకి కొత్త స్కిల్స్ అనేవి మనం నేర్చుకోవాలి. సో పాత విధానంలోనే ఉంటాను, ఆ విధానంలో చెప్తానంటే సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యుగ ధర్మాలని ఉంటాయి. అంటే రాముడి కాలంలో ఒక ధర్మం ఉంది, కృష్ణుడి కాలంలో ఒక ధర్మం ఉంది, ఇప్పుడు ఒక ధర్మం ఉంది. ఎందుకుంది? మొత్తం ఒకటే కదా. ఎందుకంటే అప్పుడు ఆలోచన విధానం, రాముడి టైంలో ఉన్న ఆలోచన విధానం, జనాలు, ఆ రాజ్యం, ఆ పద్ధతులు అవి వేరు. కృష్ణుడి టైంకి వచ్చేసరికి మారిపోయింది ఆలోచన విధానం, ఇప్పుడు ఒకలాగుంది. సో చేంజెస్ అనేవి అక్కడే వచ్చినాయి కదా. సో అందుకనే అప్పటి ధర్మాలు ఇప్పుడు పని చేయవు. అప్పటి ధర్మాల గురించి తెలుసుకోవచ్చు. ఇప్పటి ధర్మాలు అనేవి ఇంప్లిమెంటేషన్కి వర్కౌట్ కావు జనాలతో, కాబట్టి ఇంప్లిమెంటేషన్కి వర్కౌట్ కావు. సో ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు, కొత్త విధానాలు నేర్చుకోవాలి. సో అందుకనే సక్సెస్ అయిన పీపుల్, కొత్తగా సక్సెస్ అవుతున్నారు కదా పీపుల్స్ అనేవాళ్ళు, సో వాళ్ళని సలహాలు అడగాలన్నమాట. సో వాళ్ళ పద్ధతులు అసలు ఏంటి, ఎలా వెళ్ళారు, ఏ ప్రొసీజర్లో ముందుకెళ్ళారు, సో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ ఇవ్వండి. సింపుల్, ఇష్టమైతే చెప్తాడు, లేకపోతే లేదు. ఏది ఎదగాలని ఆలోచన ఉన్నట్టు చెప్తాడు, వీడు ఎదుగుతాడు నాకు దెబ్బ కొడతాడు అనుకున్నట్టు చెప్పడు. ఓకే, ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారు. సో అలాంటి వ్యక్తులు టెంపరీ సక్సెస్ అనేది, సో లాంగ్ టైం అనేది వర్కౌట్ అవ్వదు. సో అన్సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గర నుంచి అడ్వైస్ అనేవి అనవసరం. సో 5th చూడండి, ఫోకసింగ్ ఆన్ సేవింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎర్నింగ్. సో అతను సంపాదిస్తున్న దాని మీద సేవింగ్స్ ఏవైతే దాచుకుందాం అనుకుంటున్నాడో చూసారా, సో దీని గురించి ఎక్కువ ఫోకసింగ్ అనమాట. దాచుకోవాలి అనే ఫోకసింగ్ ఉంటుంది ఎప్పుడైనా. వన్స్ థింకింగ్ చూడండి, దాచుకోవడం అంటే సో మనకి అక్కడ జస్ట్ దానివల్ల యూసేజ్ ఏమి ఉండదు. మీకు ఎప్పుడో ఫ్యూచర్లో ఏదో అవసరం అయిద్దని దాచిపెట్టుకుంటారు కొంతమంది, బట్ దాన్ని ఇన్వెస్ట్మెంట్గా ఎందుకు మార్చరు అనేది సెకండ్ స్టెప్ ఉంటుంది తర్వాతది. సో ఈ ఎక్కువ సేవింగ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. సో అతను సంపాదిస్తున్న దాని మీద సేవింగ్స్ ఫోకస్ అనేది దాని మీద పెడతాడు. సో దాన్ని ఇన్వెస్ట్మెంట్గా అనేది మార్చలేడు. సో ఈ మంత్ ఎంత సేవ్ చేద్దాం. సో ఇలాంటి మైండ్ సెట్ అనమాట. దీన్ని ఎందుకు ఇన్వెస్ట్మెంట్గా మార్చకూడదు అనే ఒక థాట్ అనేది రాదు. సో ఎందుకంటే భయం ఎందుకు వస్తుందంటే, ఒకటి గుర్తుపెట్టుకుని, భయం ఎందుకు వచ్చుద్ది అంటే ఎవరికైనా విషయం మీద, ఏదైనా ఒక విషయం మీద మనకి సరైన అవగాహన లేనప్పుడు భయం వస్తుంది. స్టాక్ మార్కెట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, స్టాక్ మార్కెట్ మీద నీకు సరైన అవగాహన లేదు అంటే నీకు భయం ఉంటుంది, ఎందుకంటే డబ్బులు పోతాయని. సో ఏ స్టాక్ కొనాలి, ఏ టైంలో కొనాలి, ఏ ప్రైస్లో కొనాలి, సో ఎప్పుడు సేల్ చేయాలి, సో లాంగ్ టైంలో పర్చేజ్ చేయాలా, సో డే బై డే ఎవ్రీడే సేల్ అయ్యేటట్టు పర్చేజ్ చేయాలా. సో ఇదంతా చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. సో వాటి గురించి నువ్వు అవగాహన చేసుకోవడానికి కనీసం 6 months టైం పట్టచ్చు, 1 year పట్టచ్చు. సో ఇవి నేర్చుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే, సో నువ్వు నేర్చుకోవడానికి బద్ధకం నీకు. సో ఆ ఉద్దేశంతో బద్ధకాన్ని భయంగా మార్చుకొని
మనం బతుకుతున్నాం. ఆలోచన విధానం నేను ఈ దాచిపెట్టుకుంటే చాలే, ఈ సేవ్ చేసుకుంటే చాలు అనే ఒక థాట్లో ఉన్నాం. సో అది సేమ్ అలా ఆ థాట్ వల్ల కూడా ఇలాంటి పరిస్థితులు అనమాట. సో అజ్యూమింగ్ 6th చూడండి, అజ్యూమింగ్ రిచ్ పీపుల్ జస్ట్ గాట్ లక్. ఓకే, సో చాలామంది ఒపీనియన్ ఏంటంటే రిచ్ పీపుల్ అదృష్టం వల్ల రిచ్ పీపుల్గా మారారు అనే ఒక థాట్, ఒక ఆలోచన. సో అదృష్టం ఉంటే ఉండొచ్చేమో, అది వేరే విషయం. సో కష్టపడ్డాడా లేదా, ముందు ఒక ఆలోచన చేశాడా లేదా, ఒక ఆలోచన చేశాడు, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశాడు. కొంతమందికి ఎక్కువ సమయం పట్టచ్చు రిచ్ అవ్వడానికి, కొంతమంది తక్కువ సమయంలో రిచ్ అవ్వచ్చు. సో వాడికి ఎలా అయ్యాడు, ఏమేం చేశాడు అనేది అది వేరే ఫ్యాక్టర్కి సంబంధించి, అది వేరే విషయం. రకరకాల పద్ధతులు, రకరకాల వ్యక్తులు, ఏవో రకరకాల పనుల ద్వారా రిచ్ అయిన వాళ్ళు ఉండొచ్చు. బట్ నార్మల్గా తీసుకున్నప్పుడు అది అదృష్టం కాదు. సో అదృష్టం ఉంటే ఉండొచ్చు, అది వేరే థింగ్. అసలు ఆలోచనే చేయకుండా, ఇంప్లిమెంటేషనే చేయకుండా అదృష్టం ఉంది నాకు ఐఏఎస్ కలెక్టర్ అవ్వాలని అంతే కూర్చుంటే రాదు. నువ్వు చదవాలి, వీళ్ళు ఎగ్జామ్ రాయాలి, మూడు స్టేజెస్ దాటి ముందుకెళ్ళాలి, ట్రైనింగ్కి వెళ్ళాలి. సో నేను ఇంతే కూర్చుంటా, నాకు జాబ్ లెటర్ వచ్చి చేతిలో పడాలంటే వర్కౌట్ కాదు. అసలు నీ అప్లికేషనే అప్లై చేయలేదు నువ్వు, అసలు ముందే నువ్వు కనీసం అప్లికేషన్ అయినా చేయాలిగా, అప్లై అయినా చేయాలిగా. పలానా వ్యక్తి ఐఏఎస్కి ఎగ్జామ్కి అప్లై చేశాడు. సో ఇలాంటి థాట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అది పనికిరాదు. అదృష్టం ఉండొచ్చు, ఎట్లా నువ్వు చేస్తున్న పనికి, నువ్వు చేస్తున్న విధానానికి, నువ్వు ఎఫర్ట్ పెడుతున్న ఆ పని మీద ప్రకృతి నీకు సపోర్ట్గా ఉంటూ నీ పని అయ్యేటట్టు చేయటం, అది అదృష్టం, అది లెక్క అన్నమాట. అది ఉంటుందని నమ్మే వాళ్ళకి ఉంటుంది, కానీ నువ్వు మొదలు పెట్టకుండా అది ఉంటుందని మెలకుండా కూర్చుంటే కుదరదు, దాన్ని మొదలు పెట్టాలి కదా. సో ఇలాంటి ఆలోచన అనేది పనికిరాదు. సో డబ్బులు ఉన్నవాడు అదృష్టం, ఓకే తీసేయండి. మరి రేపొద్దున నువ్వు ధనవంతుడు కావు అని ఏమన్నా రూల్ ఉందా? అన్న ఏదైనా జడ్జిమెంట్ ఏమైనా పాస్ చేశారా నువ్వు ధనవంతుడు అవ్వలేవు అని? సో వాడి డబ్బులు ఏమన్నా శాశ్వతంగా వాడి దగ్గర ఉంటాయి, కంప్లీట్ రిచ్ పర్సన్ లాగా ఉంటాడని ఏమన్నా గ్యారంటీ ఉందా? సో ఇవన్నీ అనవసరమైన ఆలోచనలు. సో ఆలోచన రావాలి, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి, దాని రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. అదృష్టం అనేది పక్కన పెట్టండి, అది ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు పోయిందో తెలియదు. వచ్చింది నిలబెట్టుకోవడం కష్టం, ముందు రావడమే కష్టం, వచ్చింది నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. సో దానికి తగ్గట్టు ప్లానింగ్స్ అనేవి ఉండాలి. సో నెక్స్ట్ 7th ఓకే 7 చూడండి, ఫెయిలింగ్ టు మేక్ ఎనీ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇందాక మాట్లాడుకున్నాం కదా, సో ఇన్వెస్ట్మెంట్స్. సో నీకు ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు సేవింగ్స్ పక్కన పెడితే, ఆ సేవింగ్స్తే ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టలేకపోతున్నావు? సో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి నీకు భయం. సో వేటి గురించి నీకు అవగాహన లేదు, నువ్వు జాబ్ చేయడం వరకే నీకు తెలుసు, దేని మీద నీకు అవగాహన అనేది లేదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. స్టాక్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, లేదు సివిల్ వీటి మీద కానీ, లేదు ఇంకా మ్యూచువల్ ఫండ్స్ మీద కానీ, లేదు ఎనీ కంపెనీలో షేర్స్ కానీ. సో స్టాక్ మార్కెట్ కాకుండా విడిగా కూడా షేర్స్ ఉంటాయి కొన్ని కంపెనీస్లో, స్లీపింగ్ పార్ట్నర్స్ లాగా ఉండొచ్చు అనమాట. సో వీటి మీద నీకు అవగాహన లేదు. సో లేకపోవడం వల్ల నువ్వు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయలేకపోతున్నావు. సో అవగాహన అనేది తీసుకో. ఇప్పుడు సేల్స్ ఉన్నాయి, సో ఫర్ ఎగ్జాంపుల్ మన సేలే ఉంది, మన దాంట్లో ఉంది, హ్యాండ్ సేల్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కళ్ళు 4 CNCలు తీసుకుంటారు స్టార్టింగ్లోనే, హ్యాండ్ సేల్ చేసుకుంటారు 1 monthలోనే, ఆ మంత్లో హ్యాండ్ సేల్ చేస్తారు. సో వాళ్ళకి ఆ స్కిల్స్ ఉన్నాయి, నేర్చుకున్నారు ఎలా అమ్మాలి ఏందనేది. స్పాట్లో క్లయింట్కి చెప్తారు, డిఎల్సిపి కొద్దిగా దూరం ఉందనుకుంటే వెంటనే వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇచ్చేస్తారు. సో 1 or 2 products 3 or 4 ఏని వాడతారు, దాని రిజల్ట్ వస్తుంది. సో నెక్స్ట్ ఐడి చేసుకుంటారు, కంటిన్యూషన్ చేస్తారు. సో ఇట్లా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇలా ఉంటాయి. సో వాటి గురించి నీకు అవగాహన ఉండాలి. సో రీసేల్ హ్యాండ్ సేల్ ఎలా చేయాలో తెలియనప్పుడు మనం చేసేది ఏం లేదు మళ్ళీ. సో హ్యాండ్ సేల్ ఎలా చేయాలి, వాళ్ళని కన్విన్స్ చేసి వెంటనే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ వాళ్ళకి వాడించగలగాలి.
సో కొద్దిగా డిఎల్సిపి దూరం ఉండొచ్చు, కొంత వేరే పల్లెటూరు ప్రాంతాలు కాబట్టి తెచ్చి ఇవ్వడానికి లేట్ అవ్వచ్చు. ఇది తప్పు కాదు హ్యాండ్ సేల్ చేయడం అనేది. సో ఆ స్పాట్లో వాళ్ళకి టైం లేదు కాబట్టి, సో టైం ఉండదు కాబట్టి వేరే చోటకి వెళ్ళి తీసుకొచ్చేసరికి టైం ఉండదు, లేట్ అవుద్ది కాబట్టి, సో ఆ ఉద్దేశంతో హ్యాండ్ సేల్ చేయొచ్చు. సో దాని మీదే కంప్లీట్గా బేస్ అయ్యి ఒక 20 సిఎన్సీలు కొని అవి హ్యాండ్ సేల్ చేయమని కాదు నేను చెప్పేది. ఓకే, అట్లా కాదు. సో మన బిజినెస్ గ్రోతింగ్లో అదొక భాగం, అది ఒక పార్ట్, ఒక చిన్న పార్ట్, అది కూడా ఒక పార్ట్ హ్యాండ్ సేల్ అనేది. సో ఇట్లా థాట్స్ అనేవి ఉండాలి మనకి. సో ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, ఎనీ ల్యాండ్ మీద కావచ్చు. సో ఇలాంటి వీటి మీద అవగాహన లేనప్పుడు అవగాహన తెచ్చుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. సో నా వల్ల కాదులే అని కూర్చుంటే ఉపయోగం లేదు. మనీకి సేవ్ చేసుకుంటే ఏముండదు. సేవింగ్ ఎప్పుడు గ్రోతింగ్లో ఉండాలి. సేవింగ్ బదులు ఇన్వెస్ట్మెంట్ చేసి గ్రోతింగ్ సంపాదించాలి, కానీ సేవింగ్స్ పెట్టుకుని ఉపయోగం లేదు. ఇలాంటివి చాలా ఉంటాయి. సో నార్త్ వాళ్ళు కావచ్చు, నార్త్ పర్సన్స్ కొంతమంది ఉన్నారు ఏరియాస్. సో వాళ్ళు మన హైదరాబాదులో కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నా సరే ఓన్ ఫ్లాట్ కొనుక్కోరు వాళ్ళు, ఓన్ హౌస్ కొనరు. ఎందుకంటే ఒక్కొక్క ఫ్లాట్ ఎంత లేదన్న హైదరాబాదులో లీస్ట్ 3 నుంచి 5 కోట్ల మధ్యలో ఉంటుంది. సో ఆ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1 ఇయర్లో డబుల్ అవుద్ది అనే ఉద్దేశం వాడిది. మనం ఏం చేస్తాం, మనం లోన్ తీసుకొని ఫ్లాట్ కొంటాం, ఈఎంఐ కడతా ఉంటాం. సో కొంత ఆలోచించండి, ఇది కరెక్ట్ కాదు. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మెయిన్ ఇక్కడ. అది ధైర్యం ఉంది, 3 కోట్లు పెట్టే ధైర్యం ఉంది, 3 కోట్లు 6 కోట్లు సంపాదించే ధైర్యం ఉంది వాడికి ఆలోచన ఉంది ఎట్లా డబుల్ చేయాలని. సో మనం కూడా మన ఆలోచన విధానం మార్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ గోల్స్. ఓకే, ఏది చూడండి, నాట్ సెట్టింగ్ ఎనీ ఫైనాన్షియల్ గోల్స్. సో ఎటువంటి ఫైనాన్షియల్ గోల్స్ అనేవి ఉండవు. ఫైనాన్షియల్ గోల్స్ అంటే, సో నా ఇయర్ టార్గెట్ ఇంత అమౌంట్ నా అకౌంట్లో ఉండాలి, ఇయర్ బై ఇయర్ ప్రతి ఇయర్ ఇంత అమౌంట్ ఉండాలి అకౌంట్లో. సో లేదు, ఈ ఫైనాన్షియల్గా నేను ఈ స్టేటస్లో ఉండాలి, ఈ స్టేజ్లో ఉండాలి. సో ఎటువంటి గోల్స్ అనేవి లేకపోవటం అంటే ఒక టార్గెట్ లాంటిదే. గోల్స్ అంటే ఏం లేదు, ఒక టైం పెట్టుకుంటాము, ఆ టార్గెట్లో ఇది కంప్లీట్ చేయాలి అంతే. సో దీని గురించి ఏదో పెద్దవి చెప్పాల్సిన అవసరం లేదు. అది జస్ట్ టార్గెట్స్ అనమాట. ఒక 10 monthsలో నాకు ఇంత మనీ కావాలి, సో ఈ ఇన్వెస్ట్మెంట్ చేసాం కాబట్టి సో ఇంత ఎర్న్ చేయాలి, దాని మీద లాభం. సో దానికి తగ్గట్టుగా నువ్వు నీ ఇంప్లిమెంటేషన్స్ అనేవి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మందే ఉంది, సో నెక్స్ట్ ఇయర్కి సో క్యాడర్తో పాటు నా చెక్ ఇంత ఉండాలి, సో నా టీం ఇంత రావాలి, నా రెగ్యులర్ పర్చేజింగ్ ఇలా జరగాలి, కన్సిస్టెన్సీ ఎక్కువ క్లయింట్స్ నాకు కావాలి. సో ఇట్లా ఒక గోల్స్ పెట్టుకొని ముందుకెళ్ళాలి, ఫైనాన్షియల్ గోల్స్ అనేవి. సో 9 చూడండి, స్పెండింగ్ మోర్ దాన్ దే ఎర్న్. సో వాళ్ళు సంపాదించే దాని మీద ఎక్కువ ఖర్చు పెట్టడం, ఇది తగ్గించుకోవాలి. సో ఇది చేయటం వల్లనే ఈ పరిస్థితి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, నీకు అనవసరమైనవి నువ్వు కొనుక్కున్నప్పుడు నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు. సో మీరు అనవసరమైనవి ఏవైతే కొనాలనుకుంటున్నారో అవి కొన్నప్పుడు సో అవసరమైనవి మనం అమ్మాల్సి వస్తుంది ఏదో ఒక సందర్భంలో. నీకు ఏది అవసరమో, నీకు ఏది కావాలో సో అవి చూసుకోవాలి. సో అప్పుడు నువ్వు రిచ్ అయిన తర్వాత నీకు అవసరం ఉన్నా లేకపోయినా సేమ్ ఇది వర్కౌట్ అయింది. బట్ ఏంటంటే తీసుకోవచ్చు, కొంత లీడ్ తీసుకొని ఏమేం చేయొచ్చు. ఇప్పుడు నీకు వాస్తవానికి ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే మనం స్టార్టింగ్లో ఉన్నాం. సో ఫస్ట్ మనకు కావాల్సింది మన బిజినెస్ గ్రోతింగ్కి మనకు ఒక 2-wheeler కావాలి. ఓకే, 2-wheeler ఉంది, నీకు వచ్చే ఇన్కమ్ తక్కువ. సో దీని నుంచే నువ్వు గ్రోత్ అవ్వాలి. లేదు నేను కారు కొనాలి అని అప్పు చేసి కారు కొంటావు.
లేదు ఉన్నదానికి ఎక్కువ. సో దానివల్ల టీము రావడం అనేది ఇప్పుడు ఇప్పుడు ఈ బిజినెస్ అనేది జనాలతో కూడుకుంది కాబట్టి నువ్వు ఎంత డబ్బు సరిగ్గా చూపించినా, నేను ఎంత సంపాదిస్తున్నానని లేనిది చూపించినా సో వర్కౌట్ అవ్వదు కొన్ని సందర్భాల్లో, కొన్ని ఏరియాస్లో. సో కొన్ని ఏరియాస్ని బట్టి మన స్కిల్స్ అనేవి కూడా మారుతూ ఉండాలి. అన్ని ఏరియాల్లో బిజినెస్ ఒకేలాగా గ్రోతింగ్ అవ్వదు, అన్ని ఏరియాల జనాలు ఒకే విధమైన బిజినెస్ స్ట్రాటజీని ఫాలో అవ్వరు. రకరకాల పద్ధతులు, విధానాలు మారుతాయి. అది నువ్వు ఒక 1 వీక్ ఆర్ 10 డేస్లో గమనించుకోవాలి. సో ఏరియా జనాలు ఎందుకు ఇలా ఉన్నారని, వీళ్ళకి ఎలా చెప్పాలి ఏందని. సో అది నీ స్కిల్స్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి, సో నీకు వచ్చే దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అవసరం లేదు, ఎక్కువ ఖర్చులు. సో నీకు ఏది అవసరం అయిందో అవి తీసుకోవాలి. మనకేం అవసరం, కరెక్ట్ 2 వీలర్ కావాలి. సో మనకి కనబడడానికి డ్రెస్ కోడ్, షూ, ఎక్సెట్రా, టూల్ కిట్, క్యాట్లాగ్స్ ఇవన్నీ కావాలి. మన బిజినెస్కి సంబంధించి అదే ప్రమోటింగ్ కాబట్టి మనకు కావాల్సింది అదే. సో అలా కాదు, నేను కార్ తీసుకోవాలి, లేదు ఒక ట్యాబ్ తీసుకోవాలి, ఒక బిజినెస్ మోడల్లో ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఓకే ఇవ్వచ్చు. సో నీకు ఆ ఎఫర్ట్ నువ్వు పెట్టగలిగేది ఎఫెక్ట్ ఉంటే నువ్వు పెట్టుకుని ముందుకెళ్ళచ్చు. నీకు వచ్చేది తక్కువైనప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా, వేరే చోట నుంచి తెచ్చి. సో ఇవి ఆలోచించుకోవాలి. మనం ఉన్న దాంట్లోనే మనకున్న సోర్స్నే మన డెవలప్మెంట్కి ఎలా ఉపయోగించుకోవాలో నీకు తెలియాలి. అంటే నీ బ్రెయిన్ ఎంత షార్ప్గా పనిచేయాలో ఆలోచించండి. సో నాకు ఈ థాట్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా. సో నాకున్న థాట్ ఏంది, నాకున్న సోర్స్ ఏంటి, నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, నెట్ ఉంది, సో పీడిఎఫ్ ఫైల్స్, బుక్స్ ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోవడం, చదవటం. సో ఇప్పుడు బుక్స్ దొరకట్లేదు, అంతే ఖాళీగా ఉండలేం కదా. సో పీడిఎఫ్ ఓపెన్ చేసి సో సిలబస్ ఏంటి ఇవన్నీ చూసుకుంటాం. మనకి సోర్స్ ఉంది. ఇప్పుడు ల్యాప్టాప్ లేనోడి పరిస్థితి, న్యూస్ పేపర్స్ లేకపోతే ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి, చూసుకోవాలి, మొత్తం నోట్ చేసుకోవాలి, కట్ చేసుకొని జాగ్రత్త చేసుకోవాలి, బుక్స్ కొనుక్కోవాలి. సో రకరకాలుగా ఉన్నాయి. సో ఎవరెవరి సోర్స్ వాళ్ళవి. సో వాడు నాకు ల్యాప్టాపే కావాలి, నేను ల్యాప్టాప్ ఉంటేనే చదువుతానంటే కుదరదు, రాదు. సో నీకున్న సోర్స్ ఏంది, నువ్వు ఎఫర్ట్ చేయలేము. మనం ఏం చేయాలి, ఎంతోమంది వాళ్ళ పేదరికానికి జయించి ఐఏఎస్లు, ఐపీఎస్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకున్న సోర్స్నే ఎక్స్ట్రా సోర్స్ ఏం తీసుకురాలి వాళ్ళు. వాళ్ళకున్న సోర్స్ ఏవైతే ఉన్నాయో డెవలప్మెంట్కి అవి వాడుకొని ముందుకు వచ్చారు. సో మన చుట్టూ మనకున్న ఏంటి అనేది చూసుకొని సో వాటి ద్వారా మనం డెవలప్ అవ్వాలి. సో అదే అన్నమాట. సో ఒకసారి చూడండి 10 కన్సిస్టెంట్లీ మేకింగ్ ఎక్స్క్యూజెస్ అంటే ప్రతిసారి సాకులు చెప్పడం. సో ఎందుకు చేయలేకపోయావు సార్, ఇది జరిగింది, అది జరిగింది, నాకు ఒంట్లో పోవాలా, నాకు ఇది పోవాలా, అది పోవాలా, ఇవన్నీ సాకులు చెప్పాల్సిన అవసరం లేదు. పని చేయలేదా, సో నీకు తెలుసు రీజన్ ఏందని. ఒకటి చెప్పినప్పుడు ఎందుకు చేయలేదంటే నీ రీజన్ నీకు తెలుసు. సో నువ్వు దాన్ని ఎక్స్క్యూజ్ చేయాల్సిన అవసరం లేదు, సాకులు చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చేసి చూపించాలా, సాకులు అనవసరం. సో అది కంటిన్యూషన్గా చెప్తుంటారు కొంతమంది. ఏంటంటే ఇంకిదే ప్రతిసారి ఒకటే సాకులు. ఏందిరా ఎందుకు చేయరా అంటే ఏదో ఒకటి చెప్తా ఉంటాడు. సో ఇది మానుకోవాలి, అనవసరం. చేస్తాను సార్, నాకు కొంచెం నిదానంగా కొంత టైం పడుతుంది అని చెప్పి చెయ్యాలి. లేదా సార్ నాకు ఇష్యూ ఉంది, నాకు కుదరదు, ఫినిష్ అయిపోయింది, అక్కడితో ఏ గోల్ ఉండదు. సో ఈ కన్సిస్టెన్సీగా సాకులు చెప్పడం అనేది మానుకోవాలి. నాట్ లెర్నింగ్ న్యూ థింగ్స్ చెప్పాం కదా, స్కిల్స్, కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఎవరైనా సరే కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఈవెన్ ఎవరైనా అంబానీ కావచ్చు, ఎవరైనా సరే కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకొని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడే కానీ నాకు కంపెనీ పెట్టా ఒక 5 లక్షల కోట్లు ఆస్తుంది చాలు ఇంకా అని మెలకుండా కూర్చోాలి సైలెంట్గా.
కొత్త కొత్త టెక్నాలజీ గురించి ఏమున్నాయి, అప్డేట్ ఏమున్నాయి. R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎందుకు పెట్టుకున్నాడు, సపరేట్ వింగ్ పెట్టుకున్నాడు. ఎందుకంటే కొత్త వాళ్ళు కొత్త కొత్త విషయాలు, కొత్త టెక్నాలజీ తెలియాలి. సో అవి మీరు కనిపెట్టండి. సో R&Dకి ఎక్కువ ఫండ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళకి. సో అందుకని వారు R&D డిపార్ట్మెంట్ కొత్త కొత్త విషయాల మీద ఇట్లా నేర్చుకోవడం, మన పీపుల్స్కి అందజేయాలి న్యూ టెక్నాలజీ అనేది. సో ఆ థాట్ ఉంది కాబట్టి కొత్త విషయాల గురించి నేర్చుకోవడం, కొత్త విషయాల గురించి టైం స్పెండ్ చేయటం, టైం ఆర్ మనీ ఏదైనా. సో ఇలాంటివి అనేది నేర్చుకోవాలి, కొత్త విషయాలు అనేది నేర్చుకోవాలి. సో వీళ్ళు ఏంటంటే నాట్ లెర్నింగ్ న్యూ థింగ్స్, కొత్త విషయాలు నేర్చుకోరు. సో అది ఒకటి. సో ఇప్పుడు లాస్ట్ చూడండి, ల్యాకింగ్ సెల్ఫ్ డిసిప్లైన్, క్రమశిక్షణ అనేది ఉండదండి. మెయిన్ చివరిలో డిసిప్లైన్, క్రమశిక్షణ అనేది ఉండదు. అంటే ఒక టైం టేబుల్ అనేది ఫాలో అవ్వరు. సో క్రమశిక్షణ లేకుండా ఇది చెప్తారు కదా మొదటి నుంచి, విద్య వచ్చినా రాకపోయినా గురువు గారి దగ్గర క్రమశిక్షణతో మెలగాలి అంటారు. అంటే భయభక్తులతో తప్పులు చేయకుండా జాగ్రత్తగా గురువుగారు చెప్పిన పని చేయాలి. నీకు చదువు వచ్చినా రాకపోయినా గురువుగారు ఏది చెప్తే అది చేయాలి. సో గతంలో గురుకులాల్లో అలానే ఉండేవి. చదువు వచ్చినా రాకపోయినా గురువుగారు చెప్పింది వాడికి వేదం అనమాట. క్రమశిక్షణ, డిసిప్లిన్ అనమాట. సో ఈ క్రమశిక్షణ అనేది జీవితంలో లేకపోతే సరైన సక్సెస్ అనేది రాదు. ఒకవేళ వచ్చినా దాన్ని నిలబెట్టుకోలేము. ఇంకా కొలాప్స్ అనమాట, ఒక డీప్ డిప్రెషన్లో ఉంటాడు మనిషి అనేవాడు. సో ఇవన్నీ అనేది ఏంటంటే, సో మన ఆలోచన విధానమే మార్చుకోవాలి. ఓకే, సో మన ఆలోచన విధానం మార్చుకోవాలంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, పాజిటివిటీ ఉన్న వాళ్ళతో మనం ఎక్కువ ఉండాలి. మంచి మంచి బుక్స్ చదవాలి. నేను అందుకని ఎవరికైనా బుక్ చదవటం ప్రిఫర్ చేస్తాను. మంచి బుక్స్ చదవాలి, మంచి బుక్స్ రాయాలి, మంచి విషయాలు రాయాలి, బుక్ పెన్ను జాగ్రత్తగా రాయాలి. సో ఇవి చాలా చాలా మనిషి మీద చాలా మంచి లక్షణాలు, మంచి ఆలోచన రావడానికి ఇవి మెయిన్. చదవటం, రాయటం, మంచి బుక్స్ చదవటం, రాయటం. నాకు మంచి బుక్ దొరకాలనే థాట్, మంచి బుక్ చదవాలనే థాట్ నీ బ్రెయిన్లో ఉంటే రిపీటెడ్గా నీకు ఆ మంచి బుక్ అనేది ఏదో రకంగా కనబడుతుంది. చదవటం కానీ, అది PDF కానీ లేదా బుక్ కానీ కనబడుద్ది. నువ్వు దాన్ని ఖచ్చితంగా చదవగలుగుతావు. నువ్వు యూనివర్స్లో ఏది అనగాలనుకుంటే అది వచ్చింది. నువ్వు నీ కోరిక బలంగా ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా యూనివర్స్ అనేది నీకు ఇచ్చేసిద్ది అనమాట. సో వీడు మంచి బుక్ చదవాలి అనుకుంటున్నాడు, బలంగా కోరుకుంటున్నాడు చాలా రోజుల నుంచి. సరే వీడికి ఒక మంచి బుక్ ఇద్దామని. సో ఆల్రెడీ ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారో తెలియదు, చాణక్య నీతి బుక్ ఆల్రెడీ గ్రూప్లో పెట్టా. సో అవి అంతా మన చదవాలనే థాట్ మీకు రావాలి. సో ఇలాంటి బుక్స్ చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే అవగాహన చేసుకునే స్థితి మనకు కలుగుతూ ఉన్నప్పుడు ఆ స్థితిని గ్రోతింగ్ చేసుకుంటూ ఉంటే ఇంకా మంచి మంచి బుక్స్ని చదివిన అర్థం చేసుకోగలుగుతూ. బుక్స్ చదవటం కాదు, చదివిన బుక్ని అర్థం చేసుకోగలగాలి. సో అది అందుకని నేను ఒకసారి బుక్ చదవటం, ఇంక తర్వాత ఆ బుక్ తీయను. కానీ చాలా తక్కువ బుక్స్ నేను రిపీటెడ్గా చదివిన విషయాల్లో ఒక మెడిటేషన్ బుక్కే ఒక 4-5 సార్లు చదువుకుంటా, ఒక్క బుక్కే. ఎందుకంటే దానిలో అదంత డీప్ సబ్జెక్ట్ ఉందన్నమాట. సో ఇట్లా సబ్జెక్ట్ని బట్టి కూడా ఇట్లా ఉంటాయి, నేర్చుకోవాలి కొత్త విషయాలు ఎప్పుడైనా సరే. ఇది ఓల్డ్ బుక్సే, బట్ నీకు తెలియదు కాబట్టి కొత్త విషయమే. థ్యాంక్ యూ సార్. రామారావు సార్ ఉన్నారా? Yes, thank you, sir. Thank you so much, sir. Super rich people. Yes, మీరు రిచ్ కావడానికి మార్గం అసలు కాకపోవడానికి గల కారణాలు తెలిస్తే ఎలా అవ్వాలో ఈజీగా తెలుస్తుంది. సార్ చెప్తూ ఉంటారు మనకి. సో ముందు కారణాలు అనేవి ఎతగాలి. అసలు ఎందుకు రిచ్ కావట్లేదు మనం అంటే, ఎస్ మీరు చెప్పినట్టు ఈ 12 పాయింట్లు కూడా, ఇవన్నీ కూడా దానికి కారణం. సో అలాంటి కారణాలు మనం ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేసి మనం ముందుకు వెళ్తామో ఖచ్చితంగా సక్సెస్ తీసుకోవచ్చు, రిచ్ అవ్వచ్చు అని. ఇవన్నీ తెలుసు సార్, ఇవన్నీ తెలుసు.
కానీ ఫాలో. అహంభావం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అయితే ఏందంటావు అనే ఒక థాట్ అది పనికిరాదుగా. ఎస్. తెలిసిన విషయాలు, నేను కొత్త విషయాలు ఏం చెప్పలా. ఒప్పుకోవడానికి మనస్సాక్షి ఒప్పుకోదు, తప్పు చేసి కూడా ఒప్పుకోరు అనమాట నేను చేసే తప్పని. ఎందుకంటే అవసరం, ఏమైంది ఒప్పుకోకపోతే ఏమైంది అంటారు, దేవుడు ఏమన్నా వచ్చి కొడతాడా, ఇలాంటి మైండ్ సెట్లో ఉంటారు కొంతమంది. కొట్టేటానికి కొడతాడు గట్టిగా, తర్వాత అంతా ఏంటంటే ఒక ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది. సూపర్ సూపర్. సో మొత్తానికి రిచ్ కావాలంటే ఖచ్చితంగా కొన్ని ఖచ్చితంగా పాటించాలి. సో అది ఖచ్చితంగా పాటించినప్పుడే మనం రిచ్ అవుతాం అని చెప్పేసి చాలా క్లియర్ గా క్లారిటీ ఇచ్చారు సార్. చాలా విషయాలు, కొత్త విషయాలన్నీ ఎగ్జాంపుల్ తో సహా. సో ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తా ఉంటే తొందరగా కనెక్ట్ అవుతా ఉంటది. సో అలా మీరు ప్రయత్నం చేశారు. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, 5:48. ఓకే, 10 minutes ఉంది కాబట్టి మనం ఫీడ్బ్యాక్ ఏదో సార్ వాళ్ళు ఉంటే మాట్లాడుతున్నారు. సార్ ఒకసారి ఇన్వైట్ చేసుకుందాం. సార్ విక్షమ్ సార్ ఉంటే ఒకసారి హ్యాండ్ రేజ్ చేసి మాట్లాడండి సార్, లేకుంటే ఫీడ్బ్యాక్ వెళ్ళిపోదాం. ఓకే అండి, ఇంకా 5:50 అవుతుంది కాబట్టి 10 minutes ఉంది. ఫీడ్బ్యాక్ వెళ్దాం. సో ఫీడ్బ్యాక్ టైం అండి. సో గుడ్ మార్నింగ్ ఎస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో విన్నాం కదా ఇంతవరకు, అంటే రిచ్ కావడానికి మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, మరి ఎలా మార్చుకోవాలి, అలా మార్చుకుంటే ఖచ్చితంగా మనం రిచ్ అవుతాం. మన మీద మనకు కాన్ఫిడెంట్ అనేది ఉండాలని చెప్పారు సార్. సో కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచుకోవాలి, నేర్చుకోవాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఇప్పుడు కూడా ఇక సాకులు చెప్పొద్దు. సో చిన్న విషయాలకే సాకులు చెప్పడం. సో మన అంతరాత్మకు తెలుసు అన్నారు, సూపర్ సార్ అది. సో ఎందుకంటే మనకు తెలుసు మనం ఏం చేస్తున్నామో. సో మరి మనకు అవకాశం ఉండి కూడా మనం ఆ పని చేయకపోతే మరి దాన్ని సాకు కిందకి వస్తుంది. సో అవకాశం లేనప్పుడు అంటే, సో కొన్ని సమయాల్లో మనకి అవకాశం ఉండదు, కానీ మరి అవకాశం ఉండి చేయలేకపోతే దాన్ని సాకుగా మనం చెప్తా ఉంటాం. సో అది కూడా చాలా బాగా నచ్చింది సార్, ఎందుకంటే జరుగుతూ ఉంటుంది అసలు. సో తర్వాత సక్సెస్ కాని వారి సలహాలు వినకపోవడం, అంటే సక్సెస్ అయిన వాళ్ళ సలహాలు వినాలి, కానీ అన్సక్సెస్ అంటే సక్సెస్ కానటువంటి వాళ్ళ సలహాలు వింటే మరి మనం సక్సెస్ కాము. అందుకే ఎప్పుడు కూడా మనం సక్సెస్ అయిన వాళ్ళ బాటలో నడవాలి, వాళ్ళ యొక్క ఆలోచనలు మనం తీసుకోవాలి. వాళ్ళ యొక్క ఏదైతే సక్సెస్ కావడానికి వాళ్ళ అనుసరించినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని మనం ఫాలో అవ్వాలి. అప్పుడే మనం సక్సెస్ అవ్వచ్చు, రిచ్ పీపుల్ కావచ్చు. ముందుగా బిలీవ్. సో మనం బిలీవ్ చేసుకోవాలి. ఫస్ట్ చెప్పినటువంటి మాట ఏంటంటే మనల్ని మనం బిలీవ్ చేసుకోవాలి. సో మనం చేస్తున్నావా, ఎస్ ఇది చేయగలం, చేస్తాము అని చెప్పేసి ఎప్పుడైతే మనం బిలీవ్ చేసుకుంటామో ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వచ్చు, రిచ్ కావచ్చు. సో కెరీర్ కూడా ఎవరి కోసమో కాదు, నీ కోసం కెరీర్ అనేది స్టార్ట్ చేయమని చెప్పారు. సూపర్ సార్. అది కూడా ఒక పని మొదలు పెట్టక ముందే మనం భయంతో, అంటే పని మొదలు పెట్టాం, సో ఏమవుతుందో ఏమో అని కంగారు పడటం. సో ఇవన్నీ కూడా చాలా పాయింట్లు చాలా ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ అందరికీ తెలుసు కానీ మరి పాటించట్లేదు అని అంటున్నారు సార్. సో ఖచ్చితంగా అది ఎప్పుడైతే మనం ఫైండ్ అవుట్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలి, సో అనేది మనం టార్గెట్ పెట్టుకొని ఒక మంచి క్రమశిక్షణతోటి, లాస్ట్ పాయింట్ ఏంటంటే క్రమశిక్షణ. సో క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం క్రమశిక్షణగా ఉంటామో, సో క్రమశిక్షణ అంటే మనం చేసే పని మీద ఏకాగ్రత, ఫోకస్ పెట్టడం, సో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేది ఒక మంచి నిర్ణయం తీసుకోవడం, సో సరైన సమయాన్ని పాటించడం. సో ఇవన్నీ కూడా క్రమశిక్షణ కిందకి వస్తాయి కాబట్టి, సో ఎప్పుడైతే మనం దాన్ని పాటిస్తామో అప్పుడు ఖచ్చితంగా మనం అందరం కూడా రీచ్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి, ఫీడ్బ్యాక్ టైం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు కవిత మేడం చెప్పినటువంటి సప్లిమెంట్ గురించి చాలా మంచిగా అర్థమైంది. నరేష్ సార్ మాట్లాడింది కూడా చాలా క్లియర్ గా చెప్పారు. ప్రేమ్చంద్ సార్ మాట్లాడింది రిచ్ పీపుల్ గురించి. మన ఆలోచనలోనే ఉంటది, ఏదైనా పాయింట్స్ మన ఆలోచన మీదనే ఉంటది. రిచ్ గా ఆలోచిస్తే రిచ్ గా ఉంటది, పూర్ గా ఆలోచిస్తే పూర్ గా ఉంటది. అన్నిటికీ సాకులు. మనం ఆ పని చేయగలుగుతామా అంటే చేయలేం. మనం ఎందుకు చేయలేం అనేది
గట్టి నిర్ణయం తీసుకుంటే ఆ పని జరుగుద్ది. అదే విధంగా నేను కూడా ఒక 2 సప్లిమెంట్ గురించి చెప్తాం అనుకుని ఫీడ్బ్యాక్ అయింది. కోటప్పకొండ జర్నీలో ఉన్నా సార్, కార్లో. వాయిస్ వినిపిస్తుందా సార్? క్లియర్ సార్. అదే కోటప్పకొండకి వెళ్తున్నాం, కార్లో ఉన్నా. అప్పటి నుంచి నేను హ్యాండిల్ చేసి ఒక 2 సప్లిమెంట్ అని చెప్తాం అనుకున్నా. ఫీడ్బ్యాక్ టైం అయినసరికి ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సప్లిమెంటేషన్ టైం అప్పుడు మీరు చెప్పాల్సింది, హ్యాండ్ చేయాల్సింది ఖచ్చితంగా మీరు దొరుకుతుండే. మీరు ఆ టైంలో మీరు స్పందించలేదు. ఓకే, నెక్స్ట్ టైం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నిర్మలా మేడం అడ్మిట్ చేసుకోండి. నిర్మలా శంకర్ గారు అడ్మిట్ చేసుకోండి మేడం. బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ సార్. గుడ్ మార్నింగ్. వాయిస్ క్లియరా సార్? గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, క్లియర్. మాట్లాడండి. శంకర్ సార్, శంకర్ సార్, నేను మాట్లాడే కొత్త సార్. ఈ రోజే కొత్తగా వాయిస్ మాట్లాడుతున్నా సార్. సూపర్. సార్ నా పేరు వచ్చేసి లింగస్వామి సార్. ఓకే. నాది వచ్చేసి దుబ్బగాలువ, మునుగోడు మండలం సార్. ఈరోజు కొత్త ఫీడ్బ్యాక్ ఇస్తున్నా సార్. జర కన్ఫ్యూజ్ అవుతున్నా సార్. ఈ రోజే కొత్త. నో కన్ఫ్యూజన్. బి పాజిటివ్. ఓకే. సో చాలా చక్కగా మాట్లాడుతున్నారు మీరు. సో వాయిస్ కూడా చాలా బాగుంది. మాట్లాడుతూ ఉండండి. డైలీ మీరు సబ్జెక్ట్ వినండి. సబ్జెక్ట్ లో ఏదైనా పాయింట్ నచ్చిన పాయింట్ ఒకటి రాసుకోండి, మాట్లాడండి. ఓకే సార్. ఈ ప్రేమ్చంద్ సార్ మాట్లాడిన సార్ వివరం చక్కగా మాట్లాడిన సార్ సాగుదని. అదే విధానంగా ఇలాక మేడం మాట్లాడింది. ఆ మేడం కూడా మంచిగా చాలా వివరంగా చెప్పింది మీరు సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ రోజు కొత్తగా సార్. సూపర్ సార్, చాలా బాగా మాట్లాడారు. డైలీ మాట్లాడండి, కంటిన్యూగా మాట్లాడండి. ఓకే. ఫీడ్బ్యాక్ టైం అనగా ఫస్ట్ మీ హ్యాండ్ రైజే ఉండాలి. ఓకే. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ గురూజీ, అన్మ్యూట్ చేసుకోండి సార్. Briji, good morning Vestige. Good morning sir. Ramarao sir, good morning. Briji, good morning sir. Voice clear? Super, clarity, super. Thank you sir. ఈ రోజు సూపర్ ఎక్సలెంట్ గా సెషన్ నడిపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళు ఈ రోజు మొత్తం కొత్త వాళ్ళు అనుకుంటే కొత్త వాళ్ళు వచ్చారు చాలా మంది. అందులో నేను రమ్య మేడం ఈ రోజే ఫస్ట్ గ్రాటిట్యూడ్ చెప్పింది. సూపర్, చాలా బాగా చెప్పింది. థ్యాంక్ యూ రమ్య మేడం. ఇట్లే మీ ఎస్ఎస్బి టీం మీరు కూడా, మేము తక్కువ కాదు, కొత్తగా వచ్చినా కానీ మేము దీన్ని జూమ్ నడిపించగల శక్తి మాకుంది అని చెప్పి నేర్చుకొని మీరు కూడా సబ్జెక్ట్ చెప్పాలని కోరుకుంటున్నాను, గురువు గారు సపోర్ట్ తీసుకొని. అదే విధంగా ఈ రోజు లక్ష్మీ మేడం చెప్పిన సప్లిమెంట్స్ గురించి కానీ చాలా ఎక్సలెంట్ గా చెప్పింది. 055. అదే విధంగా శిర్షా మేడం గారు మాట్లాడిన చెప్పిన దానికి ప్లస్ ప్రేమ్చంద్ సార్ చెప్పిన సబ్జెక్ట్, ప్రతి ఒక్క లీడర్ ఎక్సలెంట్ గా చేసిరండి పర్ఫార్మెన్స్. ఇట్లా మనం ఇంకా సక్సెస్ఫుల్ గా నడిపియాలి. మంచి లీడర్స్ వస్తున్నారు, రోజు కొత్త లీడర్స్ చాలా బాగా వస్తున్నారు. చాలా ఎక్సలెంట్ గా ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు. సో అందరూ లీడర్ గా తయారు కావాలి. అదే విధంగా ఈ రోజు బూట్ క్యాంప్ కి మన టీం తరఫున చాలా మంది వస్తున్నారండి. ఎస్పెషల్లీ మా టీం తరఫు నుంచి అయితే దాదాపుగా 68 మంది. అందులో బ్రాండే 42 మెంబర్స్ వస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఓవరాల్ గా అయితే 68 మెంబర్స్ టోటల్ మా టీం నుంచి, ఛాంపియన్ టీం నుంచి 150 నుంచి 250 మంది, నియర్లీ 200 మెంబర్స్ వెళ్తున్నాం. నెక్స్ట్ బూట్ క్యాంప్ వచ్చేటాలకి ఓవరాల్ గా ఛాంపియన్ టీం నుంచే ఒక 500 మెంబర్స్ ని ప్లాన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క లీడర్ దీనికి రెడీ అయి ఉండాలి. దయచేసి నా రెస్పాన్సిబిలిటీ నాది అని ఫీల్ కావాలి దయచేసి. అదేవిధంగా టీమ్ లీడర్స్ కి, ప్రతి ఒక్క టీమ్ లీడర్ అంటే నేను లీడర్ ని అనుకున్న ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మాట్లాడితేనే మీకు టీం కు ఒక ఎనర్జీ వస్తుందండి. మీ అప్లైనర్ మాట్లాడితే ఎనర్జీ రాదు, మీరు మాట్లాడితేనే మీ టీం కి ఎనర్జీ వస్తుంది, ఒక శక్తి సామర్థ్యాలు వస్తాయి, ధైర్యం వస్తుంది. సో దయచేసి ప్రతి ఒక్క లీడర్ మాట్లాడడానికి ప్రయత్నం చేయడం కాదు,
మాట్లాడడానికి డిసైడ్ కాండి. ఇంకా నేను మాట్లాడను అనుకుంటే పొరపాటు. మీరు మాట్లాడితేనే మీ ఓచర్ వస్తుంది. ఇది కూడా చెప్తున్నా. నేను మాట్లాడను, ఇప్పుడు నాకు ఓచర్ వచ్చినాక మాట్లాడతాను చాలా మంది అంటారు, అది తప్పు. ఇప్పుడు మీరు మాట్లాడితే మీకు డబ్బులు వస్తాయి, ఇది మాత్రం పక్కా చెప్తున్నా. సో థ్యాంక్ యూ లీడర్స్, ఎక్సలెంట్. ఈ రోజు సాయంత్రం కూడా మళ్ళీ వరంగల్ టీం వాళ్ళు ఇంకా నిద్ర లేవలేదు. వరంగల్ టీం వాళ్ళు ఇంకా అండ్ ఎస్ఎస్బి వాళ్ళు మీరు కూడా ఇంకా సాయంత్రం కూడా మళ్ళీ పాల్గొని ఇంకా సక్సెస్ కావాలి. థ్యాంక్ యూ రామారావు సార్, నాకు ఈ అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. వెళ్తున్నప్పుడు కోటప్పకొండ కోతున్నాను, ఆయన బైక్ మీద. సూపర్ బైక్, వావ్, ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూశారు కదా, ఒక సొంత అంటే ఇది నాది అనుకుని చెప్పేసి హ్యాపీగా ఎంజాయ్గా బైక్ మీద వెళ్తున్నారు సార్, జాలీగా. సో సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ పన్నాల మల్లయ్య సార్, అడ్మిట్ చేసుకోండి. శ్రీమిజీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. ఈరోజు సెక్షన్ సార్ పంచతులసి తీరుతో పాటు మాకు ప్రాక్టికల్ చూపించారు సార్, వీడియో చూపించారు సార్. ఎంత అంటే గ్లాస్ వాటర్ లో ఎంత వేసుకోవాలనేది చెప్తూ, దాంతో పాటు మాకు ప్రాక్టికల్ గా కళ్ళ ముందరనే గ్లాస్ లో వాటర్ పోసుకొని 2 డ్రాప్స్ పోసుకొని తాగుతూ వచ్చారు సార్. ఎక్సలెంట్ సార్. అది ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జనాలని ఆకర్షించుకుంటది, నమ్మకం వచ్చేది సార్. అంత మంచిగా మీరు చేసేందుకు మీకు వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగనే సప్లిమెంట్స్ గురించి చెప్పినటువంటి మేడం గానీ, తర్వాత నరేష్ సార్ కూడా ఎలర్జీ గురించి చెప్పాడు. చాలా మేడం గానీ సార్ గానీ మంచిగా సప్లిమెంట్స్ విషయంలో చాలా డెప్త్ గా సబ్జెక్ట్ నేర్చుకుంటూ వస్తున్నారు. మంచిగా మాకు సబ్జెక్ట్ నేర్పుతున్నందుకు మేడం కూడా సార్ కూడా థ్యాంక్ యూ సార్. తర్వాత ప్రేమ్చంద్ సార్ కూడా మంచి పాయింట్స్ కూడా తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. అదృష్టం అనేది ఊకనే రాదు, అది కష్టపడితే వస్తుంది, చదువుతూ వస్తుంది. చదువుకుండానే అప్లికేషన్ చేయకుండానే నాకు కలెక్టర్ జాబ్ అంటే రాదు. అదృష్టం అనేది అది చదువుతూ వచ్చేది, అప్లై చేస్తూ వస్తుంది అనేది సార్ క్లియర్ కట్ గా చెప్తూ వచ్చాడు. ఎందుకంటే అన్ని పాయింట్ చెప్తే మళ్ళీ వేరే వాళ్ళ టైం దొరకక నాకు ఒక పాయింట్ చెప్తే చాలు సార్. అది థ్యాంక్ యూ సార్. ప్రేమ్చంద్ సార్ సూపర్ సార్ సబ్జెక్టు. రామారావు సార్ నాకు థ్యాంక్ యూ సార్, నా టైం థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, సూపర్, థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ ఒకసారి నిర్మలా మేడం అడ్మిట్ చేసుకోండి మీరు. ఓ సారీ, ఆల్రెడీ మాట్లాడారు కదా శంకర్ సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే. నెక్స్ట్ అరుణమ్మ మేడం అడ్మిట్ చేసుకోండి. శ్రీమతి గుడ్ మార్నింగ్ సార్. శ్రీమతి గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన పంచతులసి గురించి కానీ మంచిగా వీడియో రూపంగా చూపించారు సార్, మాకు చాలా అర్థమైంది. అట్నే నరేష్ సార్ ఎలర్జీ నైన్ గురించి వాటర్ పనిచేస్తుంది, మా తలనొప్పులో పనిచేస్తుంది, ఇవన్నీ చెప్పాడు సార్, మాకు చాలా అర్థం అయిపోయింది సార్. అట్నే మేడం కూడా అలవేరా హామ్ల గురించి చెప్పింది. ప్రేమ్చంద్ సార్ కూడా చాలా ఏదైనా నేర్చుకునే ముందు రుచిగా ఉండాలని చెప్పాడు సార్. నేను అన్ని కంటెన్సెస్ గా విన్నాను. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నాకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, సూపర్, థ్యాంక్ యూ. శిరీష మేడం అడ్మిట్ చేసుకోండి. శ్రీవిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నరసింహరావు సార్, గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. పంచతులసి గురించి చాలా ఎక్సలెంట్ గా లైవ్ లో చూపించారు. ఎందుకంటే ఈ వర్షాకాలం చాలా అవసరం, జలుబులు దగ్గులు అవుతుంటాయి కాబట్టి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇంపార్టెంట్ సార్. కావాల్సిన టైంలో కరెక్ట్ గా చూపించారు, చాలా సూపర్. అట్లాగే చెప్పిన మేడం వాళ్ళకి అందరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్లాగే కవిత మేడం కూడా ఆమ్ల అలవేరా గురించి చాలా క్లియర్ గా ఫస్ట్ టైం చెప్పినా చాలా నీట్ గా చెప్పారు సార్ మేడం, సూపర్. అట్లాగే ప్రేమ్చంద్ సార్ చెప్పిన జీవిత సత్యాలు చాలా ఇంపార్టెంట్ పాయింట్లు, మెయిన్ ఎక్సలెంట్ వర్డ్స్ చాలా వచ్చాయి సార్. దాంట్లో నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సేమ్ టైం కోటప్పకొండ వెళ్ళాల్సిన అనుకూల పరిస్థితుల వల్ల వెళ్ళలేకపోయాం సార్. అసలు అక్కడ వెళ్తే మైండ్ సెట్ వేరే ఉంటది. వెళ్ళే వాళ్ళకి అందరికి ఆల్ ద బెస్ట్. అండ్ మా టీం నుంచి కూడా ఒక 3-4 వెళ్ళారు, వాళ్ళకి కూడా ఆల్ ద బెస్ట్ సార్. మిస్ అయిపోయాము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, సూపర్, థ్యాంక్ యూ. యాదయ్య సార్ అడ్మిట్ చేసుకోండి.
యాదవ్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీ విజయ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. సార్ yes good morning sir. Good morning. Super సూపర్. రామారావు సారు పంచతులసి గురించి మంచిగా మీరు సూపర్ చెప్పారు సార్. పంచతులసి వాడుతున్నా సార్. పంచతులసి వాడిన కానించి నాకు చాలా వరకు ఇంత ముందు కూల్ అయ్యేది సార్. బాగా చట్టి వచ్చేది, జలుబు వచ్చేది, ఎలాంటి సమస్య లేదు సార్. నేను ఎస్ఐ పరిచయమైన కానించి ఫస్ట్ మల్లెపల్లిలో మన సారు డెమో చూపించాడు. ఆ డెమో చూపించిన కాంచి నేను వాడుతున్నా. అది మంచి రిజల్ట్ ఉంది. మా పిల్లలు కూడా వాడుతారు సార్. సూపర్ రిజల్ట్ సార్. సూపర్ మంచిగా చెప్పారు సెక్షన్. ఇంకా అలాగే నరేష్ సార్ ఎల్ఆర్జీ 9 వాడితే మనకు ఐబీబీ లో బీబీ కంట్రోల్ అయితే, నరాల వీక్నెస్ ఇదే సర్క్యులేషన్ అయితే సార్ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది వాడటం వల్ల కూడా ఎనర్జీ వస్తుంది సార్. నేను ఇంత ముందు ఫీడ్బ్యాక్ ఇవ్వక ముందు అది వాడిన కానించే నేను ఇట్లా మాట్లాడగలుగుతున్నా సార్. ఇంకా అలాగనే సార్ ప్రేమ్చంద్ సార్ జీవితం గురించి చెప్పింది సార్. ఆ జీవితం అంటే మనము మంచోని మార్గంలో పోతే మంచి మాటలు, మంచి ఆలోచన, మంచి ప్రవర్తన వస్తుంది సార్. అట్లే సక్సెస్ దొరకాలి సార్. అట్లా చేసినప్పుడే మనము ముందుకు వెళ్ళగలుగుతాం సార్. పవర్ ఆఫ్ ఇది వెళ్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఉన్నా మరి తెలియదు సార్. అనేది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సుధా మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు బాగా క్లియర్ గా చెప్పారు. మీరు పంచి తులసి గురించి కోల్డ్ కూడా అన్నిటికీ యూజ్ చేస్తుందని చెప్పారు సార్. అది మనకి వీడియో రూపంలో అది క్లియర్ గా మనకు అర్థమైనట్టు ఎంత కలుపుకోవాలి, ఎంత క్వాంటిటీ అనేది దాని గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు సార్. బాగుంది, బాగా అర్థమైంది సార్. నెక్స్ట్ సార్ కూడా ఎల్ఆర్జీ 9 గురించి ఎవరికి సంబంధించి దానికి ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు, అది హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు సార్. అలాగే మన ప్రేమచంద్ర సార్ కూడా మనకి రోజుకు ఒక జీవిత సత్యాల గురించి ఏదో ఒక సబ్జెక్ట్ మనకి ఆ జీవిత సత్యాల్లో మనకు సంబంధించింది ఏదో ఒకటి చాలా క్లియర్గా చెప్పారు సార్. బాగుంది సార్. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చెప్పారు సార్. కొత్త వాళ్ళు కూడా సప్లిమెంట్స్ గురించి. అండ్ థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ నెక్స్ట్ నర్మదా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీమృజి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్. ఈరోజు ఎక్సలెంట్ సెషన్. ఈరోజు కవిత మేడం చెప్పిన అలోవెరా ఆమ్ల గురించి చాలా బాగా చెప్పారు. అలాగే మీరు పంచి తులసి విన్నది వేరు, చూసింది వేరు, కళ్ళకు కట్టినట్టు చాలా బాగా చూపించారు. ఎట్లా వాడుకోవాలన్నది చాలా క్లియర్ గా చెప్పారు సార్. చాలా ఎక్సలెంట్ వీడియో ద్వారా. అలాగే ప్రేమ్చంద్ సార్ రిచ్ కావాలంటే మనం ఏం మార్చుకోవాలో సార్ క్లియర్ గా చెప్పారు. సార్ అన్నట్టు తెలుసు, కాకపోతే ఇవి మార్చుకోవాలి అన్నది సార్ బాగా క్లియర్ గా చెప్పారు. చాలా ఎక్సలెంట్ సార్. నాకు అందులో బాగా కనెక్ట్ అయింది ఏంటి అంటే అవసరం లేనిది కొంటే అవసరమైనది అమ్ముకోవాల్సి వస్తుంది. అది బాగా కనెక్ట్ అయింది సార్. చాలా ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ప్రేమ్చంద్ సార్. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ రామారావు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సూపర్ మేడం. మంచి పాయింట్ మళ్ళా గుర్తు చేశారు. ఎందుకంటే అవసరం ఉన్నాయి, మనం ఎప్పుడు దాని మీద ఫోకస్ పెట్టాలి, అనవసరం మీద ఫోకస్ పెట్టకూడదు అని చెప్పేసి. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్ ఓకే అండి. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. 6-7 అవుతుంది. ముగ్గురు ఉన్నారు, ముగ్గురు తీసుకుందాం. 6-10 అవుతుంది, క్లోజ్ చేసుకుందాం. సో ఈ ముగ్గురు తీసుకొని సెషన్ క్లోజ్ చేసుకుందాం. ఎవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు ప్లీజ్. కవిత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ వేసేది సార్.
శ్రీప్రిజీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పంచ తులసి గురించి లైవ్ లో మంచిగా చెప్పారు సార్. అలాగే ఎలర్జీ నైన్ గురించి సార్ బాగా చెప్పారు సార్. అలాగే ప్రేమచంద్ సార్ కూడా జీవిత సత్యాలు మన నిత్య జీవితంలో ఎలా ఉండాలి, ఎలా చేయాలని బాగా చెప్పారు సార్. చాలా కనెక్ట్ అయింది సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సూపర్. మీరు కూడా అలోవెరా ఆమ్లా సూపర్ మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. సో ఇంకా మంచి సబ్జెక్ట్ తీసుకోండి. డీప్ గా దాని మీద లోతుగా మీరు విశ్లేషణ చేయండి. ఖచ్చితంగా మంచి లీడర్ అవుతారు. మంచి వాయిస్ ఉంది, ప్రెజెంటేషన్ కూడా బాగుంది, నీట్ గా ఉంది. సో ఖచ్చితంగా రాక్ చేస్తారు మీరు. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చేస్తాం సార్. ఎస్ సూపర్. థ్యాంక్ యూ. శ్రీశైలం సార్ అడ్మిట్ చేసుకోండి. విజయ్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. లక్ష్మీ మేడం చెప్పిన ఆమ్లా అలోవెరా అదొకటి, ప్రేమ్చంద్ సార్ చెప్పిన నాకు మంచిగా కనెక్ట్ అయినా సార్. మీరు చెప్పిన పంచతులసి గురించి నేను వాడుతున్నా సార్ ఆల్రెడీ. అది సూపర్. ఆల్రెడీ నేను వేడి నీళ్ళ 2 drops వేసుకొని వాడుతున్నా. మా పిల్లలకు కూడా వాడుతున్నా సార్. రోజు జూమ్ స్టార్ట్ అయినప్పుడే గొర్రెచ్చటి నీళ్ళలో వేసుకొని తాగుతున్నా సార్ రోజు. నాకు మంచిగా అనిపిస్తుంది సార్ పంచతులసి కూడా. సూపర్ సార్. ఈజ్ సూపర్ ఎక్సలెంట్. అందుకే వాడితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. బలంగా చెప్తాను సార్. మా పిల్లలకు కూడా వాడుతున్నా సార్. నేను పాలలో వేసి వాడండి, నలుగురికి చెప్పండి. ఓకే ఓకే సార్. సూపర్ సార్. ఆల్ ది బెస్ట్. లక్ష్మణ్ సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. శ్రీప్రిజీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. పంచ తులసి గురించి చాలా బాగా చెప్పిండ్రా. అది నేను ఇంకా వాడలేదు. వాడండి. వాడతా సార్. నేను ఇది ఎలర్జీ మాత్రం వాడుతున్నా సార్. అలోవెరా ఇది మొత్తం వాడుతున్నా. ఒక పంచ తులసి వాడలేదు సార్. ఇది వాడుతున్నా సార్. చాలా బాగుంది మీరు చెప్పిన అలోవెరా గురించి కానీ మన సార్ చెప్పిన దాని గురించి కానీ చాలా బాగా చెప్పారు. నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. నేను ఒకసారి వాడతా సార్ అది. ఓకే సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? అది నాగర్ కర్నూలు జిల్లా, నాగర్నూలు గ్రామం సార్. విలేజ్ నాగర్ కర్నూలు జిల్లా విలేజ్. ఓకే. అప్లైనర్ అనిత మేడం బాలకృష్ణం సార్. ఎస్ సూపర్. సో వాళ్ళని గట్టిగా పట్టుకోండి. ఓకే ఓకే సార్. వాళ్ళ ఆలోచనలు మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. రోజు మాట్లాడి జూమ్ లో రోజు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి మీరు. ఓకే రోజు ఇస్తున్నా సార్. రోజు ఇస్తున్నారు. ఓకే సూపర్ ఇవ్వండి. రోజు మాట్లాడండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఎస్ గుడ్ మార్నింగ్ ఎస్టీజియన్స్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో గురువు గారు వచ్చారు. గురువు గారు మాట్లాడిందాం. ఓకే అందరూ లెఫ్ట్ గా వద్దండి ఎవరు కూడా. గురుజీ అడ్మిట్ చేసుకోండి. శ్రీమ్రిజీ గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సూపర్ సెషన్ టుడే. అంతా కొత్త లీడర్స్ బయటకు వస్తున్నారు. సూపర్. ఏంటంటే ప్రేమ్చంద్ చెప్పిన మాటకి మంచి కనెక్ట్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఎంత పెద్ద కోటీశ్వరుడైనా కానీ రోజుకు అప్డేట్ కావాల్సిందే, నేర్చుకోవాల్సిందే అని. వాస్తవం మనకు కూడా నిన్న గ్రూప్లలో వచ్చింది. ఈ పిఓఎస్ యాప్ సెప్టెంబర్ 30కి క్లోజ్ అయిపోతుంది. 5 years అయిందంట పిఓఎస్ యాప్ ఓపెన్ చేసి. కానీ ఇప్పుడు కొత్తగా మనకు ఆన్లైన్ యాప్ వచ్చింది కదా, దాంట్లో అప్డేట్ చేస్తున్నారు. అంటే చూడండి, మన 20 సంవత్సరాల కంపెనీ అయ్యి ఇవాళ 5,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తూ కూడా వాళ్ళు కూడా అప్డేట్ అవుతున్నారు. మరి మనం ఎందుకు కాకూడదు? మనం కూడా కావాలి కదా. లీడర్ కావాలంటే నేర్చుకోవాలి. అందుకే ఇలా మనం ఈ జూమ్ ఇలా 4-5 రోజులకు వెళ్ళి కొత్త లీడర్స్ వచ్చి నేర్పిస్తున్నారు. అంటే అందరికి తినే రాత వచ్చింది అన్నట్టు. ఇప్పుడు ఈ రోజు అందరు కొత్తగా మాట్లాడుతున్నారు. అలాగే ఇలా సాయంత్రం కూడా కొత్తగా మేము కూడా మాట్లాడతాం సార్ అంటే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడవచ్చు. ఓకేనా? ఈరోజు ఎవరికైనా అవకాశం ఉంది. సాటర్డే కాబట్టి ఇలా ఏ గ్రూపులోకి లేదు కాబట్టి ఉన్న గంటన్నరని వినియోగించుకోరి. మీకు తెలిసింది చెప్పండి. ఇప్పుడు ఎవరు ఏమనరు. నిన్న సార్ వాళ్ళు కూడా మాట్లాడారు. ఇబ్రాహిం సార్ కొత్త ఆయన అంటే ఒక 1 నెల రోజులు అవుతుంది అటు ఇటు వచ్చి. చాలా మంది అంతా కొత్త వాళ్ళు. ఎవరైనా మాట్లాడవచ్చు. మాట్లాడడానికి అందరికి అర్హత ఉంది. మనకి ఇక్కడ మాటే పెట్టుబడి కాబట్టి
నువ్వు ఎంత మాట్లాడితే మనకు అన్ని డబ్బులు వస్తాయి. అందుకే సాయంత్రం మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. నువ్వు మాట్లాడాలి, నువ్వు మాట్లాడాలని చెప్పాల్సిన పని లేదు. ఎవరైనా నేను మాట్లాడతారని ఒక 10 నిమిషాలు మాట్లాడు. మీరు అర్ధ గంట మాట్లాడలేని కెపాసిటీ ఉంటే 10 మినిట్స్ ఓన్లీ. మీకు నచ్చిన 7 స్టెప్స్ చెప్పండి, సిఎన్సి చెప్పండి. మీకు ఇంకేమైనా మంచి 4 మాటలు అనిపిస్తే 4 మాటలు చెప్పండి, తప్పేముంది. 4 మాటలు మాట్లాడితే మన మైండ్ సెట్ చేంజ్ అవుతుంది కదా, ఇబ్బంది ఏం లేదు ఆడ. అందుకే సాయంత్రం కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? అందరం కోటప్పకుండా జర్నీలో ఉన్నాం. నల్గొండకి వెళ్ళి 4 కార్లు బయలుదేరినాయి. ఓకే, అక్కడ వచ్చేటోళ్ళందరూ ట్రైన్లో వచ్చారు, అందరు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. ఛాంపియన్ టీంకి వెళ్ళి ఒక 150 మెంబర్స్ దాటిరు అనుకుంటున్నాం. ఈసారి వెళ్ళేటప్పటికి ఒక 500 మెంబర్స్ కావాలి. ఎందుకంటే కోటప్పకొండ జీవితాన్ని మార్చే ప్లేస్ అది. అక్కడికి వెళ్తే ఆ వైబ్రేషన్స్ వేరే ఉంటాయి. ఏం నేర్చుకుంటాం అనేది కాదు, ఆడ మన యూనివర్స్ నేర్చుకుంటాం. దానికి బాగా కనెక్ట్ అయింది ఏంటంటే యూనివర్స్ నేర్చుకుంటాం ఆడ. ఆ పరిస్థితి అట్లా ఉంటది. ఎందుకు యూనివర్స్ అంటున్నంటే ఆదిశంకరాచార్యులు పుట్టిన ప్లేస్ అది కోటప్పకొండ. ఆదిశంకరాచార్యులు ఒక గొప్ప మహానుభావుడు. ఆదిశంకరాచార్యులు అంటే వాళ్ళ అమ్మ చిన్నప్పుడు వాళ్ళ నాన్న పూజారి, కోటప్పకొండల గుట్టెక్కిపోతుంటే వాళ్ళమ్మ ఒక చిన్న చెంబులో నీళ్ళు తీసుకొని పోయేదట. అందుకే అంత గొప్ప కొడుక్కి తల్లి అయింది. అప్పటిదాకా ఆ ఊరు తెలియదు. ఆదిశంకరాచార్యులు ఫేమస్ అయిన తర్వాత వాళ్ళమ్మ అని చెప్పేసి అట్లా పేరు వచ్చి. అలాగే అక్కడ కాకి కూడా ఉండదు. కోటప్పకొండలో కాకులు ఉండవు. అంటే దానికి చరిత్ర ఉందన్నట్టు, పురాణం. తర్వాత మనం ఇవన్నీ తెలుసుకుంటే గానీ అర్థమైంది అన్నట్టు. అందుకే అక్కడ యూనివర్స్ కనెక్షన్ అవుతుంది. మనకు వెస్టేజ్ ఇదంతా కొంచెం పక్కకు పెడితే మన మానసిక పరిస్థితి బాగుపడుతుంది. అందుకే ఇది కోటప్పకొండ అంటే రావాలని చెప్తుంటా నేను. కానీ మనోళ్ళు ఏంటంటే మరి ఆ తినే రాతుందా రాతలేదా నాకు తెలియదు. కానీ వచ్చేటోళ్ళు అయితే మా పాజిటివ్ మెంటాలిటీ తోటి వచ్చేటోళ్ళు అయితే సక్సెస్ అవుతున్నారు. సార్ వాళ్ళు ఇంతగానం చెప్తున్నారు కదా కోటప్పకొండ అని. అక్కడికి వెళ్ళిన తర్వాత మానసిక పరిస్థితి అర్థం చేసుకుంటే 100% సక్సెస్ అవుతున్నారు. ఓకేనా? ఈసారి పెట్టినప్పుడైనా అందరు రావడానికి ప్రయత్నం చేయండి ఎవరైనా. ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్, థ్యాంక్ యూ రామారావు సార్. సూపర్ సెషన్ టుడే అందరికి పేరు పేరున. ఓకే, ఈవినింగ్ కూడా 3, 4, 5 అయినా షేర్ చేసుకోండి, నో ప్రాబ్లం. లీడర్ కావాలంటే వాళ్ళు మాట్లాడండి, లేకపోతే లేదు. ఆప్షన్ ఈజ్ యువర్స్. అలాగే రేపటికి మండేకి వెళ్ళి షెడ్యూల్ వచ్చేస్తుంది, మళ్ళీ కొత్త జంబ్లింగ్ సిస్టమ్లో వస్తుంది. ఇదే కంటిన్యూ కాదు, సబ్జెక్టు సేమ్, కాకపోతే బ్రాండ్స్ మళ్ళీ మారుతుంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రామారావు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. సో ఈవినింగ్ ప్రిపేర్ అవ్వండి అందరూ కూడా. కొత్త వాళ్ళు ప్రిపేర్ అవ్వండి, మాట్లాడడానికి ట్రై చేయండి. అందరూ కూడా ఫిక్స్ అవ్వండి, డిసైడ్ అవ్వండి. సో మీ వాయిస్ అనేది వినిపించండి, మీ టీంకి మంచి హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. సో తిరిగి మళ్ళీ మనం ఈవినింగ్ సెషన్ ఎగ్జాక్ట్ 7 o'clock మళ్ళీ కలుసుకుందాం. సో అప్పటి వరకు జూమ్ క్లోజ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.